సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారపు ఆత్మీయ ఆరాధనలో 2వ తరగతిలోనికి మనం వచ్చాం. గత పాఠాలకు కొనసాగింపుగా ఈ పాఠంలో క్రీస్తుకు వ్యతిరేకంగా వ్రాసినటువంటి ఒకనొక పుస్తకానికి సహేతుకముగా మనం సమాధానాలను తెలియజేస్తున్నాం కనుక అందులో భాగంగా ఈరోజు అతడు రాసినటువంటి పుస్తకంలో తన 2వ పుస్తకం, ఇదే తాను రాసినటువంటి చివరి పుస్తకం. ఈ పుస్తకంలో 4వ అంశముగా తండ్రి ఎవరు అనేటువంటి అంశమును రాశాడు. తండ్రి ఎవరు? ఈ అంశమును అతడు రాస్తూ 24వ పేజీ నుండి, అంటే అతని పుస్తకంలో 24వ పేజీ నుండి 30వ పేజీ వరకు, 24వ పేజీ నుండి 30వ పేజీ వరకు సుమారుగా 7 పేజీలు అతడు ఈ యొక్క పాఠాన్ని రాశాడు. ఇందులో ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ 7 పేజీలలో తండ్రి ఎవరు అనేటువంటి ఈ పాఠం రాయటం వెనక ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి పరలోకమందున్న తండ్రి యొక్క ఆ ముఖ చిత్రం, పరలోకమందున్న తండ్రిని చూపించే విధానం మారిపోయింది అంటాడు ఇతడు. అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రతి సందర్భంలో ప్రవక్తలందరూ అన్ని పుస్తకాలలో, దాదాపుగా 39 పుస్తకాలలో వ్రాయబడినటువంటి వాక్యాలను మనం చూస్తే పరలోకమందున్న తండ్రికి ప్రయోగింపబడిన పేరు యెహోవా అని. ఈ యెహోవా అనేటువంటి పేరు క్రొత్త నిబంధనలో ఎక్కడ కనిపించదని, కనిపించటం లేదు గనక అక్కడ చెప్పబడిన తండ్రి, ఇక్కడ చెప్పబడిన తండ్రి, అక్కడ చెప్పబడిన దేవుడు, ఇక్కడ చెప్పబడిన దేవుడు వేరువేరని ఇతని ఉద్దేశంలో మరొక దేవుణ్ణి చూపిస్తూ, అంటే అతను నమ్మినటువంటి ఒక అన్య దేవుణ్ణి చూపిస్తూ, క్రీస్తు చెప్పినది పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవాను గూర్చి కాదని అతడు తన ఉద్దేశంలో అనుకున్న దేవుడిని గూర్చి చెబుతున్నాడని మనం అందరూ నమ్మాలని తన పుస్తకంలో అవివేకంగా వ్రాసుకున్నాడు. కనుక దానిని అంతటినీ ఈరోజు వాక్య సందర్భంగా మీకు చూపించి దానిని ఎలా మనం నేర్చుకోవాలో, ఆ ప్రశ్నలకు మనం సమాధానాన్ని ఎలా తెలియచెప్పాలో ఈ పాఠంలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అతడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ఈరోజు మనం సమాధానాన్ని తెలియచేద్దాం. తండ్రి ఎవరు అంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా అని పేరు మనకు కనిపించడం, క్రొత్త నిబంధన గ్రంథంలో యెహోవా అనే పేరు మనకు కనిపించకపోవడం, ఇది మొదటి సందేహం. ఇది మొదటి సందేహం. సందేహంగా అడిగితే మంచిదే, దానికి సమాధానం చెప్పడానికి ఎప్పుడు మనం సిద్ధంగానే ఉన్నాం. ఆ సందేహాలకు సమాధానాలను నేర్చుకోవటం కూడా చాలా మంచిది. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనే పదం దాదాపుగా అన్ని పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. కేవలం 2 పుస్తకాల్లో మాత్రమే మనకు కనిపించదు. అంటే 39 పుస్తకాలలో 37 పుస్తకాల్లో మనకు యెహోవా అనే పదం ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా కనిపిస్తుంది. కేవలం 2 పుస్తకాలు, ఎస్తేరు గ్రంథం అలాగే ప్రసంగి గ్రంథం, ఈ 2 పుస్తకాలలో మీరు చూస్తే మొదటి నుంచి చివరి వరకు అన్ని అధ్యాయాల్లో కూడా యెహోవా అనే పదం కనిపించదు. యెహోవా అనే పదం కనిపించదు. మిగిలిన 37 పుస్తకాలలో ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా, పరమగీతంలో అయితే ఒకసారి ఉంటుంది, మిగిలినటువంటి పుస్తకాలలో ఒక్కసారైనా యెహోవా అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వచ్చేసరికి యెహోవా అనే పదం మనకు కనిపించదు. ఎందుకు అని అడిగితే మనం దానికి సమాధానం చక్కగా చెప్పచ్చు. అయితే దాదాపుగా కరుణాకర్ సుగ్గున అడిగినటువంటి ప్రశ్నలు, అతడు రాసినటువంటి రచన, ఇదంతా కూడా మొదటి పుస్తకానికి సమాధానం చెబితే 2వ పుస్తకానికి ఆటోమేటిక్గా అన్నింటికీ సమాధానాలు వచ్చేస్తాయి. అతడు అడిగిందే మళ్ళీ అడుగుతున్నాడు, ఏదో రాయాలని మరలా పుస్తకం రాశాడు. ఎందుకంటే ముందుగా మీకు
మొదటి పుస్తకాన్ని వివరించాను. అందులో ఎన్నో సందర్భాలు వచ్చాయి. అందులో దేవుణ్ణి కూర్చిన సందర్భాలు ప్రారంభంలోనే వచ్చాయి. ఇంతకీ సర్వలోక దేవుని పేరేమిటి అనేటువంటి సందర్భాన్ని నేను వివరిస్తున్నప్పుడు అందులో నేను పూర్తిగా దానిని గురించి తెలియజేశాను. యెహోవా అనేటువంటి పదం, దాని వెనకున్నటువంటి అర్థం, దానిని ప్రయోగించటంలో దేవుని ఉద్దేశం, వీటన్నిటినీ ఆ పుస్తకంలో నేను తెలియజేశాను. అయితే మరలా ప్రస్తుతం అతడు అడిగిందే మరలా అడిగాడు కనుక దానికి మరలా చెప్పిన సమాధానమే మరలా తెలియజేస్తూ, ఈ పాఠానికి సంబంధించి తండ్రి పేరును బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ప్రస్తావించి క్రొత్త నిబంధనలో ప్రస్తావించకపోవటానికి కారణం ఏంటి అన్న దానిని మీకు వివరిస్తాను. అలాగే అతడు ఈ 7 పేజీలలో అడిగినటువంటి మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవేంటంటే, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి గూర్చి కొన్ని నిర్వచనాలు, కొన్ని లక్షణాలను తెలియజేశాడు. ఈ లక్షణాలు పాత నిబంధనలో ఉన్న తండ్రికి కనిపించవు, పాత నిబంధనలో ఉన్న తండ్రిలో కనిపించవు అని అతని యొక్క వాదన. వాటిని కూడా మీకు ఈ పాఠంలో తెలియజేస్తాను. యేసుక్రీస్తు ఏ లక్షణాలను అయితే ప్రస్తావించాడో అవి పాత నిబంధనలో దేవునిలో మనం ఎలా చూడాలో, ఎలా వెతకాలో వాటన్నిటిని మీకు ఈరోజు వివరిస్తాను. అలాగే చివరిగా ఈ 7 పేజీలలో అతడు రాసుకున్నటువంటి పాఠంలోకి చివరిగా యేసు ఒక మాట అంటాడు. అదేంటంటే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు అని. అంటే యేసుకు ముందు వచ్చిన వారందరూ చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది నీతిమంతులు ఉన్నారు. మరి వారందరూ దొంగల, దోచుకునివారా? కనుక యేసు చెప్పినటువంటి మాటలకు పాత నిబంధనకి ఎటువంటి సంబంధం లేదని అతని యొక్క భావన. కనుక దీన్నంతటికీ యేసు ఆ విధంగా ఎందుకు చెప్పాడో, ఆ దొంగలు దోచుకుని వారు ఎవరో, దీనినంతటిని ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ముందుగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవా అనే పేరు క్రొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు మనకు కనిపించడం లేదు? ఎందుకు మనకు కనిపించడం లేదంటే, పాత నిబంధన ఒక భాషలో నుండి తర్జుమా చేయబడింది, క్రొత్త నిబంధన మరొక భాషలో నుండి తర్జుమా చేయబడింది. ఇది మనకు బైబిల్లో ప్రారంభ పేజీలో కనిపిస్తుంది. ఈ బైబిలు ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేయబడింది అని ఎందుకు 2 భాషలను గురించి ప్రస్తావించాడు అక్కడ? 2 భాషలు ఎందుకు చెప్పాడు అక్కడ? అంటే పాత నిబంధన గ్రంథం అంతా ఒక భాషలో నుండి, క్రొత్త నిబంధన గ్రంథం అంతా మరో భాషలో నుండి తర్జుమా చేయబడింది. అంటే పూర్వపు భాషలు, పురాతనమైన భాషలు వేరన్నమాట. పాత నిబంధన గ్రంథానికి అయితే హెబ్రీ భాష, వారందరూ హెబ్రీయులు, హెబ్రీ భాషలో నుండి పుట్టినవారు, హెబ్రీ భాష వచ్చినవారు, అబ్రహాము దగ్గర నుండి వీరందరూ కూడా హెబ్రీ సంతానం. అంటే వారి యొక్క మూల భాష ఏదన్నమాట? హెబ్రీ భాష. అందుకే పాత నిబంధనలో ఉన్న ప్రతి పుస్తకం హెబ్రీ భాషలో నుండి తర్జుమా చేయబడింది. ప్రవక్తలందరూ కూడా హెబ్రీ భాషలోనే మాట్లాడుకునేవారు. ఆ తర్వాత క్రొత్త నిబంధన. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య కొంత కాలం ఉంది. ఈ కాలంలో చాలా మార్పులు జరిగాయి. పాత నిబంధనలోనే చివరికి వచ్చేసరికి ఆ మార్పులు జరిగాయి. ఏంటో మార్పులు అంటే, ఇశ్రాయేలీలందరూ 2 రాజ్యాలుగా విడిపోయారు. ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయారు. ఒకటి యూదుల రాజ్యం, ఒకటి మిగిలిన ఇశ్రాయేలు గోత్రాలకు సంబంధించిన రాజ్యం. యూదులు ఒక రాజ్యంగా, ఇశ్రాయేలీలు మిగిలిన వారందరూ మరొక రాజ్యంగా చిన్నాభిన్నం అయిపోయారు. ఇలా చిన్నాభిన్నం అయిపోయిన వారు యూదులకు ఒక రాజును నిర్ణయించుకున్నారు, ఇశ్రాయేలీలకు మిగిలిన వారందరూ ఒక రాజును నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆ రాజులందరూ దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం, ఆ రాజులందరూ దేవునికి లోబడకుండా జీవించటం, దేవునికి భిన్నంగా బ్రతకటం, దీనివలన వారు శత్రు దేశాలకు అప్పగింపబడ్డారు. అలా వారు చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెర, మదీయ పారసీకుల చెర, గ్రీకుల చెర, తర్వాత రోమియుల చెర. ఇలా ఎవరికి వారు ప్రపంచాలను ఏలినటువంటి సామ్రాజ్య నేతలుగా మనకు కనిపిస్తున్నప్పుడు, వీరందరినీ లోపరుచుకుంటున్నప్పుడు, వీరి యొక్క ప్రాచీనమైన భాషలు, వీరి యొక్క ఆచారాలు, వీరి యొక్క సాంప్రదాయాలు అన్నీ కూడా కలిసిపోయాయి, అన్ని మిక్స్ అయిపోయాయి. ఎందుకంటే వీరు ఒక చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఒక బానిసత్వంలోనికి వీరు వెళ్ళిపోయినప్పుడు, ఆ రాజు నిర్ణయించిందే వీరు చేయాలి. ఆ రాజు ఏం చెప్తే అదే చేయాలి. కనుక చాలా మట్టుకు భాషలు మారిపోయాయి, చాలా మట్టుకు విధి విధానాలు మారిపోయాయి. ఎన్ని భాషలలోనికి యూదులు వెళ్ళిపోయారంటే, బైబిల్లో ఒక సందర్భంలో మనకు దేవుడు దాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఎన్ని భాషల్లోనికి యూదులు చెదిరిపోయారో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. అసలు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత
మొదటి సంఘం వారందరూ ఎదురు చూస్తున్నారు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడా అని. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, ఆదరణకర్తను పంపించాలి కదా, పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాగే ఒక మేడగది మీద ఎదురు చూస్తున్నారు. ఒక మేడగది మీద అందరూ కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు ఒకానొక కాలం, ఒకానొక సమయం, పెంతెకొస్తు పండుగ దినము నాడు పరిశుద్ధాత్మను దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి పంపించాడు. అది యెరూషలేము ప్రాంతం. అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితి యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ కేవలం ఒకే భాషకు చెందినవారైతే పరిశుద్ధాత్ముడు వచ్చి రాగానే చేయవలసినటువంటి పని భాషలతో మాట్లాడడం కాదు, వారికి హెబ్రీ భాషలోనో లేక మరే ఇతర భాషలోనో ఒకే ఒక భాషలో వాక్యం చెప్పడం. కానీ ఆనాడు పరిస్థితి ఎలా ఉందంటే, రక్షింపవలసినటువంటి యూదులు, మొదట రక్షింపవలసినటువంటి ఇశ్రాయేలీలు అనేక భాషల్లో ఉన్నారు, అనేక భాషలకు చెందినవారుగా ఉన్నారు. వారు గోత్రానికి వంశానికి అయితే ఇశ్రాయేలీలు యూదులు, కానీ వారి భాష ఎలా ఉంది చూడండి. ఎన్ని భాషలు ఉన్నాయో అక్కడ, ఎన్ని భాషలు ఉన్నాయో చూడండి. దేవుడు దానిని ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు? ఇలాంటి వారందరికీ మనం సమాధానం చెప్పాలి గనక. పాత నిబంధనలో వీరంతా ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఒకే భాష ఉంది. కానీ వీరు దేవునికి అవిధేయులు అయిపోయినప్పుడు వీరు ఇశ్రాయేలీలందరూ శత్రురాజుల చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత చెదరిపోయిన తర్వాత ఎక్కడికి వెళితే ఆ దేశపు భాష వారికి వచ్చింది. దాన్ని అలవాటు చేసుకున్నారు వారు. రావాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు వేరే దేశం వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ భాష మీకు రావాలి, లేకపోతే చాలా ఇబ్బంది. మీ భాష ఎవరు మాట్లాడరు కదా, మీరు బయటకు వెళ్ళిన తర్వాత వారి భాష మీరు నేర్చుకోవాలి. ఉదాహరణకి మీరు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిపోయారు అనుకోండి, చాలామంది ఇక్కడ నుంచి కేరళ నుంచి గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిపోతుంటారు. కేరళ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వారికి రెండవ దేశం కింద ఉంటుంది. అది మరో జన్మభూమి అన్నమాట. ఎందుకంటే వారు చిన్నడే వెళ్ళిపోతారు, ఇప్పుడు ఒకసారి వస్తారు మరలా ఇక్కడికి. కనుక అక్కడికి వెళ్ళే ముందు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వారు ఏం చేస్తారంటే, ముందుగా గల్ఫ్ భాష నేర్చేసుకుంటారు, అరబిక్ భాష నేర్చేసుకుంటారు. అంటే వారి యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఏమైపోయింది అన్నమాట, రెండవ భాష ఏమైపోయింది. మొదటి భాష మలయాళం అయితే రెండవ భాష అరబిక్ భాష, గల్ఫ్లో ఉన్న అరబిక్ భాష. కొంత సమయం వచ్చేసరికి, కొంతకాలం అయ్యేసరికి వారికి అక్కడ ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి, అంటే ఒక 30-40 ఏళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, మలయాళం మర్చిపోతారు, అరబిక్ వారికి పూర్తిగా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మలయాళాన్ని అటు ఇటుగా మాట్లాడతారు, కానీ గల్ఫ్ మాత్రం అనగా అరబిక్ మాత్రం బాగా మాట్లాడతారు, స్వచ్ఛంగా మాట్లాడతారు. ఎందుకంటే రన్నింగ్లో ఏముందన్నమాట, రన్నింగ్లో ఏ భాష ఉంది, అరబిక్ ఉంది. కనుక ఎక్కువ కాలం గల్ఫ్లో ఉండి ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ భాష మర్చిపోతారు. మన తెలుగువారైనా అంతే, చిన్నటి వెళ్ళిపోయారు అనుకోండి, 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఒక 40-50 ఏళ్ళకు మరలా ఇక్కడికి వచ్చారనుకోండి, తెలుగు పూర్తిగా దాదాపుగా మర్చిపోతారు. అరబిక్ అయితే మాత్రం వారికి ప్రతి భాషలోనూ అరబిక్ వచ్చేస్తుంటుంది. తెలుగు మాట్లాడుతున్న మధ్య మధ్యలో ఒక్కొక్క పదం అరబిక్లో మాట్లాడేస్తుంటారు. ఎందుకు? వారికి అలవాటు అయిపోయింది, అది జీవన శైలిలో కలిసిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ యూదులు ఉన్నారు. యూదులు చాలా దేశాలకు చెదరిపోయారు కనుక వారి భాషలన్నీ ఎలా మారిపోయాయి చూడండి. ఆ కాలమున పెంతెకొస్తు పండుగ దినము నాడు, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు, అంటే ప్రతి జనంలోనికి భక్తిగల యూదులు వెళ్ళిపోయారు. ప్రతి జనంలోనికి అంటే ఆయా భాషలు మాట్లాడే జనాలలోనికి వెళ్ళిపోయి వారు కలిసిపోయారు. ఎందుకంటే చెదరిపోయారు, వారు ఒక్క రాజ్యంగా లేరు, చెదరిపోయారు. వారు వచ్చి యెరూషలేములో కాపురం ఉండరు. ప్రతి జనములో నుండి భక్తిగల యూదులు వచ్చి యెరూషలేములో కాపురం ఉండరు. పండుగ ఆచరించడానికి, దేవునికి మొక్కుబడులు చెల్లించడానికి, సమాజ మందిరాలలో కూడుకోవడానికి యెరూషలేములో కాపురం ఉండరు. సరిగ్గా అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్నటువంటి అపొస్తలుల మీదకి వచ్చాడు. ఈ శబ్దం కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డరి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వీరు ఎలా మాట్లాడుతున్నారు? వారు ఏ దేశంలో నుండి ఇక్కడికి వచ్చారో ఆ దేశపు భాషతో ఇక్కడ ఉన్నవారు మాట్లాడుతున్నారు. అంటే పేతురు మాట్లాడుతున్నాడు, అంద్రే మాట్లాడుతున్నాడు, యాకోబు మాట్లాడుతున్నాడు, యోహాను మాట్లాడుతున్నాడు. అసలు వీరికి ఆ భాషలు తెలియవు. ఎక్కడెక్కడి నుంచి యూదులు ఇక్కడికి వచ్చారో వారి భాషలు వీరికి తెలియవు. కానీ వీరు వారి స్వభాషతో వీరు మాట్లాడడం చూసి కలవరపడిపోతున్నారు. వీరు ఇదేంటి ఈ భాష వీరికి ఎలా వచ్చు? అంటే స్పెయిన్ నుంచి ఎవడైనా ఇక్కడికి వచ్చాడు అనుకోండి, స్పానిష్ మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వారు ఆశ్చర్యపోతారు. అదేంటి స్పానిష్ మీకు ఎలా వచ్చు అంటారు, పోర్చుగీస్ మీకు ఎలా వచ్చు, డచ్ మీకు ఎలా వచ్చు అంటారు. వారు ఎలా వచ్చు అంటే పరిశుద్ధాత్మ ఆ సహాయం చేశాడు. తర్వాత చూడండి, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? వీరందరూ ఎక్కడో వీళ్ళు గత పాఠాల్లో మీరు నేర్చుకున్నారు. గలిలీ ఎక్కడుంది? యోదయకు పైన గలిలీ ఉంది. ఈ గలిలీలో ఏముంది?
అసలు గలిలీ అంటే ఏంటి? గలిలీలో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? అసలు గలిలీలో నుంచి ఎవడైనా చదువుకున్నవాడు లేకపోతే జ్ఞాని శాస్త్రి బయటకు వస్తాడా? రాడు. కానీ ఈ గలిలీలు మన భాషతో మాట్లాడుతున్నారు. అంటే ఒక శాస్త్రికి కూడా చేతకానటువంటి ఒక మేధా సంపత్తి కలిగిన వారుగా అసలు నాలుకే తిరగదు ఆ భాష మాట్లాడాలంటే. కానీ వీరు ఎలా మాట్లాడుతున్నారు? చేపలు పట్టుకునేటువంటి పేతురు, యోహాను, గలిలీయులు వీరందరూ సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేటువంటి వీరందరూ మన భాషలా మాట్లాడుతున్నారు అని వారందరూ ఆశ్చర్యపోతున్నారు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని చెప్పి అక్కడ ఎన్ని భాషలలోనికి, ఫర్ ఎగ్జాంపుల్ అండి అది ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని భాషలలోనికి యూదులు వెళ్ళిపోయారో చెప్తున్నాడు చూడండి. ఎన్ని భాషల్లోనికి వెళ్ళిపోయారు? పార్తీయులు మొదటి భాష, పార్తీ భాష అది, పార్తీయుల భాష అది. పార్తీయుల భాషను ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ ఉన్నటువంటి అపోస్తులు మాట్లాడుతున్నారు. మొదటి శతాబ్దంలో మొదటి సంఘంలో 12 మంది అపోస్తులు పార్తీయుల భాష మాట్లాడుతున్నారు. ఎందుకంటే పార్తీయుల్లో కొందరు యూదులు ఉన్నారు. రక్షణ మొదట ఎవరిలోకి వెళ్ళాలి? యూదులకు వెళ్ళాలి. యూదులకు వెళ్ళాలంటే పార్తీయులలో ఉన్నటువంటి యూదులకు రక్షణ వెళ్ళాలంటే మరి పార్తీయుల భాషలో మాట్లాడాలి. అందుకు మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి పార్తీయులు ఎలా మాట్లాడతారో వీరు ఎలా మాట్లాడేటట్టుగా చేశాడు. ఆ శక్తిని ఇచ్చాడు. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పురుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. అంటే ఎన్ని భాషల్లోనికి వెళ్ళిపోయారు చూసారా యూదులు? ఒకనాడు వీరి భాష ఏంటి? ఒకప్పుడు వీరి భాష ఏంటి? వీరి మూల పురుషుడు ఏ భాషలోంచి వచ్చాడు? అబ్రహాం వీరి తండ్రి కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు నుంచి వీరందరూ వచ్చారు. వీరందరు తండ్రి ఎవరని చెప్పుకుంటున్నారు వీరు? అబ్రహాం మా తండ్రి. అబ్రహాం ఎవరు? హెబ్రీయుడు. హెబ్రీ భాషలో నుండి పుట్టాడు. హెబ్రీ భాష అతని స్వభాష. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ పితరులందరూ హెబ్రీ భాష ఒక్కటే తెలుసు వారికి. ఏమండి, ఆ హెబ్రీ భాషలో ఉన్నటువంటి పితరులు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు, వీరందరూ హెబ్రీ భాషలో మూల భాష బైబిల్ని రాస్తే, పాత నిబంధన గ్రంథంలో పుస్తకాలను రాస్తే, ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి హెబ్రీ భాషను పక్కన పెట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి వారి భాషల్లోనికి దేవుని జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తీసుకుని వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ దేవుని జ్ఞానానికి ప్రాముఖ్యత ఉందా? భాషకి ప్రాముఖ్యత ఉందా? రక్షణ మనం తెలుసుకోవటంలోనే ఉంది ప్రాముఖ్యత అంతా. అది ఎలాగైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ఒక గుడ్డి వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతను చదవలేడు, చూడలేడు, అతనికి తెలుగు భాష కూడా రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను తెలుగు భాష నేర్చుకోడు. అంటే అక్షరాలు ఎలా ఉంటాయో అతనికి తెలియదు. తెలుగు భాష నేర్చుకోవడంటే అక్షరాలు ఎలా ఉన్నాయో అతనికి తెలియదు. అతనేమి నేర్చుకుంటాడు? బ్రెయిలీ లిపి అని ఒకటి ఉంది. అతనికి బ్రెయిలీ భాష ఒకటి ఉంది. ఇప్పుడు మన దగ్గరికి ఒక గుడ్డతను వచ్చి అతను బైబిల్ తెరుచుకున్నాడు అనుకోండి, అంత బ్రెయిలీ లిపిలో ఉంటుంది. కళ్ళు కనిపించి అతనికి ఇలా తడుముకుంటూ ఉంటాడు. మనం ఏదైనా ఒక అధ్యాయం రెఫరెన్స్ చెబితే అతడు అలా తడుముకుంటుంటాడు. కాకపోతే మనం చూసినట్టుగా అక్షరాలను అతడు చూడ్డు. కానీ అతనికి ఏమర్థమైంది? మనం చెప్పిన మాట అర్థమైంది. మాట అర్థం కాగానే అతనేం చేస్తున్నాడు? అతని బైబిల్ తెరిచి, అసలు ఆ బైబిల్ మనం చూస్తే మనం అస్సలు అర్థం చేసుకోలేము. అందులో చుక్కలు తప్ప ఏం కనిపించవు మనకి. ఇప్పుడు ఆ బైబిల్ మీకు ఇచ్చారనుకోండి, అసలు మీరు ఎందుకు పనికిరానిదిగా చూస్తారు. అస్సలు చదవలేరు మీరు. ఎందుకంటే అన్ని చుక్కలే, అన్ని బొడుపులే. పెద్ద పుస్తకం ఇంత బైబిల్ ఉంటుంది. మీరు ఏ పేజీ తిరగవేసినా సరే అంత అలా చూడడానికి చుక్కలే తప్ప ఏం కనిపించవు. కానీ అతనికిస్తే అది నిర్గమకాండమా, లేకపోతే యెహోషువా, లేకపోతే కీర్తనల, లేకపోతే మత్తయి సువార్త, ప్రకటన గ్రంథమా, ఏదైనా చెప్పేస్తాడు అతను. వారి భాష వేరు. భాష ఏదైనా ఇక్కడ తెలియవలసిన ఆ జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం గొప్పది, విధానం గొప్పది, ఆలోచన విధానం గొప్పది. కనుక దేవుడు హెబ్రీ భాష అయితే ఏముంది, గ్రీకు భాష అయితే ఏముంది, మీరు ఏ భాషలో ఉంటే ఆ భాషలోనికి నేను దేవుని జ్ఞానం తీసుకొస్తాను కదా అంటున్నాడు. కనుక దేవుని పేరు ఒక భాషకు పరిమితమైనది అనుకోవటం చాలా పిచ్చితనం, చాలా మూర్ఖత్వం. యెహోవా అనేటువంటి పేరు హెబ్రీ భాషలో నుంచి తీసుకుని వచ్చినప్పుడు హెబ్రీయులుగా ఉన్నటువంటి ప్రారంభికులు ఆ పుస్తకాలను వ్రాసిన తర్వాత వారు యెహోవా అనేటువంటి పేరును ప్రస్తావించారు. మరి తర్వాత ఏ కాలం వచ్చింది? మలాకీ ప్రవక్త తర్వాత ఏ కాలం వచ్చింది? క్రొత్త నిబంధన కాలం. అంటే
వారందరూ చెరలోనికి వెళ్ళిపోవటం, అలాగే రోమా సామ్రాజ్య కాలం వరకు ఆ కాలం గడిచిపోయింది. బబులోను దగ్గర చెరకు వెళ్ళిపోయారు, రోమీలు చెరలోనికి వీరు వచ్చేసారు. అంటే 4 సామ్రాజ్యాలు చేతులు మారిపోయారు, 4 సామ్రాజ్యాలు పరిపాలన మారిపోయింది. అప్పుడు వీరి భాషలు కూడా ఎలా ఉంటాయి, చాలా మారిపోయాయి. హెబ్రీ భాష, గ్రీకు భాష పక్కన పెట్టండి, అసలు ఎన్ని భాషలు ఉన్నాయి చూడండి. ఇక్కడికి వచ్చేసరికి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం వచ్చేసరికి యూదులందరూ ఎన్ని భాషల్లో ఉన్నారు, నానా భాషల్లో ఉన్నారు, చాలా భాషల్లో ఉన్నారు. అందులో అరబిక్ కూడా ఒకటి, ఇప్పుడున్న అరబిక్ కూడా ఒకటి, అరేబియా భాష. కనుక దేవుని జ్ఞానం అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఆ దేవుని జ్ఞానం ఏ భాషలో ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కరుణాకర్ సుగ్గున ఏమంటాడంటే, పాత నిబంధన గ్రంథంలో ఆ భాషలో ఆ పేరుతో రాశారు కనుక క్రొత్త నిబంధనలో కూడా అదే భాషతో ఆ పేరు రాయాలంటాడు. కనుక అది మూర్ఖత్వం, అది పిచ్చితనం. దేవుని యొక్క లక్షణాలు మారకుండా ఉండాలి. మారిపోతే అప్పుడు మనం ఆలోచించాలి. దేవుని లక్షణాలు మారిపోతే అప్పుడు మనం ప్రశ్నించాలి. ఏంటండి, పాత నిబంధనలో దేవుడు అలా ఉంటాడని చెప్తే, పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించమని చెబితే, నీతి, ధర్మం, సత్యం, జ్ఞానం, ఆయన ఆలోచన విధానం ఈ విధంగా ఉంటే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పూర్తిగా భిన్నంగా ఉందేంటి? అప్పుడు ఆనాడేమో బలులు అసహించుకున్నాడు ఆయన, ఇప్పుడు వచ్చేసరికి ఏమో బలులు విస్తారంగా తీసుకొచ్చామంటున్నాడేంటి? ఇలా ఉంటే దేవుని యొక్క మనసు మారిపోయినట్టే కదా, దేవుని ముఖచిత్రం మారిపోయినట్టే కదా అనుకుంటే అప్పుడు అడగడానికి వీలుంది. కానీ అక్కడ దేవుని మనసు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా 27 పుస్తకాల్లో కూడా దేవుని మనసు అలాగే ఉంది, అలాగే ఉంది. కరెక్ట్గా మీరు అక్కడ దేవుణ్ణి ఎలా చూస్తున్నారు, క్రొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత కూడా దేవుణ్ణి అలాగే చూస్తారు. అసలు ఇప్పుడైతే మనకు రెండింటికి తేడా తెలియదు, రెండింటికి తేడా తెలియదు. ఎందులో మనం చదువుతున్నామో కూడా తేడా తెలియదు, అంత గొప్పగా ఉంటాయి. అంటే అక్కడున్న మాట ఇక్కడున్న మాట యథార్థం, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా, యాజ్ ఇట్ ఈజ్గా. ఎందుకు అలా సాధ్యమైందంటే వ్రాసింది ఒక ఆయనే కనుక, వ్రాసింది ఒకే దేవుని సంకల్పం కనుక. ఆయన సంకల్పంలో మధ్యలో ఇంటర్వెల్ వచ్చింది అంతే. ఆ బ్రేక్లు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. ఆ యేసుక్రీస్తు గురించి ముందు చెప్పాడు, ఆ యేసుక్రీస్తు గురించి తర్వాత మనకు కనిపిస్తుంది. అన్నింటిలోనూ పూర్తిగా ఒకే విధమైనటువంటి ముఖ చిత్రం మనకు లభ్యమవుతుంది. కనుక దేవుని పేరును బట్టి అక్కడ యెహోవా అని రాయబడింది, ఇక్కడ యెహోవా అని రాయబడలేదు కనుక ఆయన వేరు ఈయన వేరు అనుకోవటం చాలా మూర్ఖత్వం. దేవుని లక్షణాలే తప్ప ఇక్కడ పేరుని బట్టి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ హెబ్రీ భాషలో నుండి వచ్చాయి కనుక హెబ్రీ భాషలో ఉన్న పదాలను వారు ప్రయోగించారు. అలాగే యెహోవా ఒక్కటే కాదు, ఉన్నవాడు అనేది కూడా ఆయన పేరే, సర్వశక్తిమంతుడు కూడా ఆయన పేరే. కనుక నేను మొదట చెప్పినటువంటి ఆ పాఠం, ఇంతకీ సర్వలోక దేవుని పేరేమిటి, ఆ పాఠం మీరు చదివితే మరలా వింటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఇక అతడు అడిగినటువంటి మరికొన్ని ప్రశ్నలు. ఇక పేరు గురించి అందరికీ సందేహం తొలగిపోయింది కదా. పేరు అంటే యెహోవా కాదు, ఆయన యొక్క పేరు, దేవుని యొక్క పేరు అంటే ఆయన లక్షణం. మీకు ఇది అర్థం కావాలంటే ఒకే ఒక రెఫరెన్స్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మరలా మీకు దానిని పరిచయం చేస్తాను. ఇంకెవరికైనా సందేహం ఉంటే ఆ రెఫరెన్స్ ద్వారా మీకు నివృత్తి అయిపోతుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను తన నామమును ప్రకటించెను. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను తన నామమును ప్రకటించెను. అంటే అర్థమేంటి? యెహోవాను తన నామమును ప్రకటించాడట మోషేకి. దేవుడు మేఘములో దిగి యెహోవాను తన నామమును ప్రకటించాడట. యెహోవాను తన నామం ప్రకటించడం అంటే ఏంటి? యెహోవాను తన నామం ప్రకటించడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ మూర్ఖుళ్ళకి మనం కూడా ఆలోచించామనుకోండి. అంటే దేవుడు మోషేకి ఏం చెప్పాడన్నమాట? ఒక 3 అక్షరాల పదం చెప్పాడు. యెహోవా అని 3 అక్షరాల పదం చెప్పాడు. ఈ పదం చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యెహోవా నామమును ప్రకటించడం అంటే ఏంటి? ఆయన పేరు ఒక్కటే చెప్పడం కాదు, ఆయన లక్షణాలను చెప్పడం. యెహోవాను తన నామమును ప్రకటించడం అంటే ఏంటి? కేవలం తన పేరు చెప్పి వెళ్ళిపోయాడా? ఆ పేరు చెప్పడానికి మేఘంలో దిగవలసిన అవసరం ఏముంది చెప్పండి? మోషే దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? తన నామమును ప్రకటించడం అంటే ఏంటో క్రింద ఉంది. తన నామమును ప్రకటించడం అంటే ఏంటో క్రింద ఉంది. అంటే దేవుని పేరు అనగానే యెహోవా అనే 3 అక్షరాలే అనుకోకండి. దేవుని పేరు అనగానే ఆయన యొక్క విశిష్టమైన లక్షణాలు, ఆయన గుణగణాలు, ఆయన కోరుకున్నది, ఆయన సంకల్పం, ఆయన వాక్యం, ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. అది ఆయన పేరు అంటే. కేవలం 3 అక్షరాలే ఆయన పేరు కాదు.
ఇంతకీ ఆయన నామమును ఏం ప్రకటించాడో చూడండి, 6వ వచనం నుంచి మీకు అర్థమవుతుంది. అతను ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. నామం ప్రకటించగానే ఏమేం చెప్పాడో అందులో కొన్నిటిని మనకు తెలియజేస్తున్నాడు చూడండి. నామం ప్రకటించిన తర్వాత, ఆ నామ ప్రకటన విన్న తర్వాత ఆ మోషే ఏమంటున్నాడు చూడండి, యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు, అంతటా అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడిని యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల దోషము కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. నామం ప్రకటించడం అంటే ఏంటి? ఆయన చేసేది, ఆయన యొక్క లక్షణాలు, ఇవన్నీ ప్రకటించడమే తప్ప ఏదో ఆయన పేరుని ప్రకటించడం కాదు. అవివేకులు ఏమనుకుంటారంటే పేరులో గొప్పతనం ఉందనుకుంటారు. ఒక 3 అక్షరాల్లోనో 4 అక్షరాల్లోనో గొప్పతనం ఉంది, లేక 1 అక్షరంలోనో 2 అక్షరాల్లోనో గొప్పతనం ఉందనుకుంటారు తప్ప మన భాషలో మనం రాసుకునేటువంటి వంకరటింకర అక్షరాలకు గొప్ప ఏముంటుంది చెప్పండి? అది హిందీ భాష అయినా, తెలుగు భాష అయినా, అరబిక్ భాష అయినా, ఇంగ్లీష్ భాష అయినా, మనం రాసుకునేటువంటి అక్షరాల్లో ఏముండదు మహత్యం. ఆ అక్షరాలలో ఉన్నటువంటి గొప్పతనం లక్షణాల్లో ఉంటుంది. అతను ఎవరు, అతని లక్షణాలను మనం తెలుసుకుంటే ఆ లక్షణాలలో ఉంది తప్ప గొప్పతనం పేరులో ఏముంది చెప్పండి? పేరులో ఏముంది? చాలా సందర్భాల్లో మనం లోకపరంగానే ఆలోచిస్తూ పేరులో ఏముంది చెప్పండి? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నాడు ఒక కవి. దేశం అంటే మట్టిని చూస్తున్నారా? దేశం అంటే ఒక పటాన్ని చూస్తున్నారా? ఒక మ్యాప్ చూస్తున్నారా? మనం గీసుకున్నటువంటి ఒక మ్యాప్ చూస్తున్నారా? అది కాదు. దేశం అంటే మనుషులు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులే దేశం అంటే. ఈ మనుషులు గొప్పవారైతే దేశం గొప్పది, ఈ మనుషులు పనికిరాని వారైతే దేశం పనికి మారినది. పాకిస్తాన్ అందరూ ఎందుకు అసహించుకుంటున్నారు? మ్యాప్ బాగోలేదనా? ఏదో ఈ పైకి ఇలా ఉందండి, వంకర టెంకరగా ఉందండి, అందుకే బాగోలేదంటున్నారా? లేకపోతే అలా నార్త్కి వెళ్ళిపోయిందండి, కొంచెం కుజదోషం భుజదోషం అన్నీ వచ్చేసేయండి అనుకుంటున్నారా? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను బట్టి ఆ దేశానికి ఏమొచ్చింది? చెడ్డ పేరు వచ్చింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అక్కడున్న మనుషులను బట్టి, మనిషిని బట్టి దేశం పాడవుతుంది, మనిషిని బట్టి దేశం బాగుపడుతుంది, మనిషిని బట్టి దేశానికి మంచి పేరు వస్తుంది, మనిషిని బట్టి దేశానికి చెడ్డ పేరు వస్తుంది. అంటే దేశం అంటే ఒక పటం కాదు, దేశం అంటే ఒక పేరు కాదు, దేశం అంటే ఒక రబ్బర్ స్టాంప్ కాదు. దేశం అంటే మనిషి. 120 కోట్ల మంది మనుషులను భారతదేశం అంటారు. 5 లేక 10 కోట్ల మంది మనుషులను తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు అంటారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటారు. అంతే తప్ప మ్యాప్ కాదు. మ్యాప్లో ఇంకా చాలా ఉన్నాయి. జీవులు, జంతువులు, పక్షులు, నదులు, కొండలు, అడవులు, ఇల్లులు, ఇవన్నీ ఉన్నాయి. నిశ్చలమైనవి, నిర్జీవమైనవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ మ్యాప్లో కనిపిస్తున్నా కానీ మనుషులను బట్టి అక్కడ ఆ ప్రాంతానికి విలువ వస్తుంది. దేవుడు అనగానే దేవుని లక్షణాలు, దేవుని లక్షణాలు. అక్కడ పేరు కాదు మనకు ఇంపార్టెంట్, పేరు కాదు గొప్పది, దేవుని యొక్క గొప్పదైనటువంటి లక్షణాలు. ఆ లక్షణాలను మనం చూడాలి. ఇప్పుడు ఆ లక్షణాల దగ్గరికి వద్దాం, దేవుని లక్షణాల దగ్గరికి వద్దాం. పేరు గూర్చి మీకు అర్థమైంది, అతనికి కూడా అర్థమవుతుంది. మొదటి పాఠంలో కూడా నేను మొదటి పుస్తకంలో వివరించాను కనుక అవన్నీ తెలుసుకుంటే అతనికి కూడా అర్థమైపోతుంది. ఇక దేవుని లక్షణాలను గురించి కూడా మాట్లాడితే అతడు కొన్ని విషయాలను రాశాడు. ఏంటంటే క్రొత్త నిబంధనలో వ్రాయబడిన దేవుని యొక్క లక్షణాలకు పాత నిబంధనలో వ్రాయబడిన దేవుని లక్షణాలకు పొంతన లేనట్టుగా కనిపిస్తుందని అతని యొక్క వాదన. అది ఎంతవరకు నిజమో ఈరోజు మనం తేలుద్దాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. క్రొత్త నిబంధనకు మనం వస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన ఎవని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇక్కడ యేసుక్రీస్తు పరలోకమందున తండ్రిని గూర్చి ఒక వివరాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటా వివరం? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు. ఆయన ఎవరిని పంపించాడు? ప్రవక్తల్ని పంపించాడు, ఆయన క్రీస్తుని పంపించాడు. ప్రవక్తలను కొద్ది గొప్ప నమ్మారు కానీ క్రీస్తుని అసలు నమ్మలేదు. ఎందుకంటే క్రీస్తును నిజంగా
క్రీస్తును తన దగ్గర నుండి పంపించాడు, ప్రవక్తలను మనలో నుండి పుట్టించాడు, దేవుని కొరకు దేవుని నిమిత్తం ఆయన తరపున మన మధ్యకు పంపించాడు. ప్రవక్తలను మనుషులు నమ్మలేదు, క్రీస్తును మనుషులు నమ్మలేదు. అయితే పై మాటల్లో ఏమనుంది? మీరు ఆయనను ఏ కాలమందు ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని ఉంది కదా. పాత నిబంధనలో మరి దేవుని స్వరూపాన్ని చూశారు, దేవుని యొక్క స్వరాన్ని విన్నారు కదా. మరి అక్కడ వింటే ఇక్కడ విననట్టయితే ఈయన చెప్పింది ఆయన చెప్పింది ఒకే దేవుడు కాదంటాడు. అంటే వీడికి ఏం అర్థం కాలేదన్నమాట. పాత నిబంధనలో ఎవడూ దేవుని స్వరాన్ని చూడలేదని, వినలేదని, దేవుని స్వరూపాన్ని చూడలేదని తెలియదన్నమాట. ఆ పాఠం తెలియదు కనుక ఇంత ముప్పు వచ్చి పడింది. ఒకవేళ మీకు కూడా తెలియదా? తెలియకపోతే నేను చెప్పిన గత పాఠాలను చూడండి. పరలోకమందున్న తండ్రి ఏ కాలమందు ఎవరికీ కనిపించలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదు. మరి చాలా సందర్భాలలో చూచినట్టుగా, ఆయన వెనక వైపు చూచినట్టుగా, ఆయన స్వరం విన్నట్టుగా, ఆయన ఉన్న ప్రదేశం చెప్పులు విడిచి రావాలి, పరిశుద్ధమైన స్థలం ఉన్నట్టుగా మనకు కనిపించింది కదా అండి. అంటే దేవుని తరపున వచ్చారు, దూతలు వచ్చారు. దేవుని తరపున దేవదూతలు వచ్చారు. ఈ దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు దేవునికి ఇవ్వవలసినంత ఘనత, గొప్పతనం వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారు ఎవరి తరపున వచ్చారు? దేవుని తరపున వచ్చారు. దానిని బట్టి మోషే కానీ, యాకోబు కానీ, లేక అబ్రహాము కానీ, లేక మిగిలినటువంటి ప్రవక్తలు, నీతిమంతులు కానీ దేవుణ్ణి చూచినట్టుగా, దేవుని స్వరం విన్నట్టుగా భ్రమపడ్డారే తప్ప ఏ కాలమందు ఎట్టి పరిస్థితుల్లోనూ పాత నిబంధన కాలంలో ఎవ్వరూ దేవుని యొక్క స్వరూపం చూడలేదు, దేవుని యొక్క స్వరము వినలేదు, దేవుని స్వరం వినలేదు. అందుకే ఆ విషయాలు మనకు అర్థం కావటానికి మోషే పొదలో చూచింది ఎవరిని, ఆ విషయం మనకు అర్థం కావడానికి తర్వాత రాయించాడు. అపొస్తలుల కార్యాల్లో మనకు అది ఉంటుంది, ఆ సమాధానం ఉంటుంది. ఆ పొదలో దూతను చూచాడు, దూత యొక్క స్వరాన్ని విన్నాడు. అలాగే హోషే గ్రంథంలో యాకోబు పెనుగులాడినటువంటి సందర్భాన్ని మనకు చూపిస్తూ అతడు దూతతో పోరాడి జయమొందెను. అంటే పాత నిబంధన గ్రంథంలో వీరందరూ ఎవరితో పోరాడారు, ఎవరితో మాట్లాడారు, ఎవరితో వీరు సంభాషణ జరిగించారు? మేఘములో దిగింది ఎవరు, కొండ మీదకి వచ్చింది ఎవరు, రాతి పలకలు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఎవరంటే దేవదూతలే, దూతలే, దేవుని యొక్క దూతలు. దేవుని దూతలు దేవుని తరపున వచ్చారు కనుక దేవునికి ఇచ్చినంత గొప్పతనం వారికి ఇవ్వాలి. అధికారంతో వారు వచ్చారు. ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అతను మామూలుగానే మీరు చూస్తారు. అతను అధికారంతో వచ్చాడు అనుకోండి, ఆ అధికారంతో మీరు చూడాలి. ఉదాహరణకు ఒక పోలీస్ వ్యక్తి అయితే, అతను మీ బంధువు అయితే, మామూలుగా సివిల్ డ్రెస్లో పెళ్ళికో లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వచ్చాడు అనుకోండి, అతని మీద మీరు చేతులు వేసి బాగానే మాట్లాడతారు. ఎందుకంటే బంధుత్వం కదా, మీరు అలాగే మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అతనితో మీరు జోకులు వేసుకుంటూ మాట్లాడతారు. అతను ఒక అధికారంతో వచ్చాడు అనుకోండి, వెనక ఒక నలుగురు పోలీసులు, ముందు ఒక నలుగురు పోలీసులు, అతను ఒక డ్రెస్తో వచ్చి, లాఠీతో వచ్చి, ఒక ఎంక్వైరీ నిమిత్తం మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మీరు బంధువైనా సరే మీరు ఏమేమి భయపడాలి. ఎందుకంటే అతని వెనక ఏముంది? అధికారం ఉంది. అతని వెనక అధికారం ఉంది. మీరు ఆ అధికారానికి విలువనివ్వాలి, ఆ అధికారానికి మీరు గౌరవాన్ని ఆపాదించాలి. దేవదూతలకు కూడా ఆనాటి కాలంలో మోషే గారి మిగిలినటువంటి ప్రవక్తలు లేక నీతిమంతులు ఆ అధికారానికి విలువనిచ్చారు. దేవుడు వచ్చినంతగా వారు భ్రమించారు. దేవుడు వచ్చినంతగా వారికి వారు విలువనిచ్చారు, ఆ గౌరవాన్ని ఆపాదించారు. కనుక యేసు చెప్పినటువంటి ఆ మాట అక్షర సత్యం. ఇంకా అదే మాట కాదు, మిగిలిన సందర్భాల్లో మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలో మరలా 1వ అధ్యాయం, యోహాను సువార్త యేసు చెప్పిన మాటే కాదు, ఇక్కడ కూడా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. మరలా ఈ మాట ఏంటి? ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, మరి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచను అంటే తెలియచేశారని అర్థం. ఆయనను చూపించాడని కాదు, ఆయనను భూమి మీదకి తీసుకుని వచ్చి చూపించాడని కాదు, తెలియచేశాను, బయలుపరచను అంటే అర్థమయ్యేలా చేశాడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క గుణగణాలు ఏంటో, దేవుని యొక్క లక్షణాలు ఏంటో, వీటన్నిటిని తెలియజేశాడని అర్థం. కనుక తండ్రిని గూర్చి చక్కగా అర్థం చేసుకున్న వారికి తండ్రి అర్థం అవుతాడు, లేదంటే ఇదిగో ఇలాగే అపార్థం అవుతాడు. యెహోవా అని పేరు పట్టుకుని ఉండిపోయాడు, హెబ్రీ భాష దగ్గర ఆగిపోయాడు, కనుక వాడికి అర్థం కాలేదు. అలాగే యేసు చెప్పినటువంటి మాట అంతకంటే అర్థం కాలేదు. దేవుడు ఎందుకు దిగి వస్తాడు భూమి మీదకి? ఈ చిన్ని కార్యక్రమాల నిమిత్తం ఆయన ఎందుకు వస్తాడు?
ఏమంటే రాతి పలకలు ఇవ్వడానికి లేకపోతే ఒక పొదలో మాట్లాడడానికి ఆయన దిగి వచ్చేస్తాడా? ఆయన దగ్గర చాలామంది సర్వెంట్లు ఉన్నారు, వారిని పంపిస్తాడు. ఎందుకంటే ఆయన గొప్పతనం మీకు తెలియక ఆయన వచ్చేస్తాడు అనుకుంటున్నారు. ఆయన గొప్పతనం ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. అవునుగాక అంటున్నాడు. ఏమంటే ఇవన్నీ మనం తీసుకొచ్చినప్పుడు వాడి మాటల్లో వాడికే పొంతన దొరకటం లేదు, వాడి మాటలను వాడే సమర్థించుకోలేకపోతున్నాడు. కనుక బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట పరలోకమందున దేవుని గూర్చి వ్రాయబడింది. వ్రాయబడిన ప్రతి సందర్భం పరలోకమందున తండ్రిని గూర్చి వ్రాయబడింది. ఇక ఆయన గొప్పతనం ఎలాంటిదంటే ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే వసిస్తున్నాడు. మనుషులలో ఎవడును, మనుష్యుడైతే కనుక మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును. మనం నమ్మిన తండ్రి మనం ఎప్పుడూ చూడకపోయినా అంత గొప్ప స్థాయిలో ఆయన ఉన్నాడు. అందరికీ ఎప్పుడూ కనిపించేవాడు కాదు ఆయన. దేహాన్ని విడిచిపెడితే కానీ, ఆత్మగా మనం మారితే కానీ ఆయనను చూడలేము. అంత గొప్ప ప్రభావమును ఆయన కలిగి ఉన్నాడు, అంత గొప్ప ఘనతను ఆయన కలిగి ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవునిని ఏ కాలమందు ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదన్నది పరలోకమందున తండ్రిని గూర్చి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినది ఒకే ఒక్క దేవుని గూర్చి. ఆ దేవుని గూర్చే ప్రవక్తలు చెప్పారు. ఆ దేవుని గూర్చి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడైన క్రీస్తు కూడా బయలుపరిచాడు. ఇక అతని యొక్క మరొక సందేహం ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయం. ప్రశ్నలు అడిగేవాడికి అన్ని ప్రశ్నలే. ఏమండి, ఇష్టం వచ్చినట్టు అడిగేస్తూ ఉంటాడు. అలా ప్రశ్నలు మనం ఓపికతో వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మీరు చూస్తే అందులో దేవునిని అన్ని కోరుకోమన్నట్టుగా, మీరు కోరుకున్న ప్రతిదీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడన్నట్టుగా వ్రాయబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి 13 వచనాల్లో దేవుణ్ణి మీరు ప్రతిదీ కోరుకోవాలన్నట్టు, మీరు కోరుకున్న ప్రతిదీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడన్నట్టు వ్రాయబడింది. ఒకడు తన తండ్రిని రొట్టెని అడిగితే రాతినిచ్చినా, చేపను అడిగితే పామునిచ్చినా, తేలునిచ్చినా, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు? మంచి మంచి ఈవులను మీరే మీ పిల్లలకు ఇస్తున్నారు కదా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీరు అడగకుండానే మంచి వాటిని మీకు ఇస్తాడు కదా అన్నది ఇక్కడ కాంటెస్ట్. అయితే ఇప్పుడు దీనిని తీసుకుని ఏమంటాడంటే, పరలోకమందున తండ్రి ఎంత మంచివాడైతే, పరలోకమందున తండ్రి ఎంత గొప్పవాడు, కనికరం కలిగిన వాడు, మనం అడగకుండానే అన్ని మంచి మంచి వాటిని ఇచ్చేవాడు అయితే గనుక పాత నిబంధన గ్రంథంలో కొంతమందిని ఎందుకు చంపేశాడు? పాత నిబంధన గ్రంథంలో కొంతమంది మీద ఎందుకు కోపం తెచ్చుకున్నాడు? ఇది వాడి ప్రశ్న. ఎవరి మీద కోపం తెచ్చుకున్నాడు? సంఖ్యాకాండం ఒక రెఫరెన్స్ చూపిస్తున్నాడు, చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒక రెఫరెన్స్ చూపించాడు, దానిని చూడండి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఎవరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు ఎవరిని కోరుకుంటే దేవుడు వారికి అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు యేసుక్రీస్తు. పిల్లలు తండ్రిని కోరుకుంటే, మీరు తండ్రికి తగ్గ పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఏమి కోరుకున్నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు మీ తండ్రికి పిల్లలుగా ఉన్నప్పుడు ఆ మాట చెల్లుతుంది. పరలోకమందున్న తండ్రి పిల్లలకు మధ్య ఉన్న సంబంధం అక్కడ చెప్తున్నాడు. అందుకే ఏమన్నాడు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండగా మీరు పక్కోళ్ళ పిల్లలకి ఇస్తారేంటి? ఇస్తారా? అక్కడ అలా చెప్పాడా? మీరు సర్వలోకానికి అన్నీ ఇచ్చేస్తున్నారు, మంచోడికి చెడ్డోడికి అన్నీ ఇచ్చేస్తున్నారు, అలాగే నా తండ్రి కూడా అందరికీ మంచి ఈవులను ఇస్తాడని చెప్తున్నాడా? మీ పిల్లలకి మీరు ఇస్తారు. మీ గర్భాన పుట్టిన పిల్లలకి, మీ మాట వింటున్న మీ పిల్లలకి. మీ గర్భాన పుట్టినా సరే మరలా మీ మాట వినకపోతే మీరెవరు? చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వారు సంపాదించుకున్న ఆస్తి తమకే చెందాలని, తమ పిల్లలకు చెందకూడదని వ్రాసుకుంటున్నటువంటి వీలునామాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. తమ పిల్లలకి ఎందుకు ఇవ్వటం లేదు? అదేమైనా రూల్ ఏంటి? మా పిల్లలకి ఇవ్వాలి అని రూల్ ఏమైనా ఉందా? పిల్లలు వారిని చూడరు అనుకున్నప్పుడు పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? వారు
మేము ఆస్తి రాసివ్వగానే మా పిల్లలు మమ్మల్ని బయటకు గెంటేస్తారు, అనాథాశ్రమంలో విడిచిపెట్టేస్తారు అని తెలిసినప్పుడు వారికి వారే కొంత ఆస్తిని దాచుకుంటున్నారు. వారు సంపాదించుకున్న దానిని వారి వృద్ధాప్యంలో వారికి ఉపయోగపడుతుందని కొంత ఆస్తిని వారు దాచుకుంటున్నారు. ఎందుకు దాచుకుంటున్నారు? పిల్లలకి ఎందుకు ఇవ్వటం లేదు? చెడ్డవారయ్యుండి మంచి ఈవులను మీ పిల్లలకి ఈయన ఎరిగి ఉండగా అనగా అది జనరల్ స్టేట్మెంటు. చిన్నప్పుడు మీ పిల్లలు మీ మాట వింటున్నప్పుడు మీరు ఏం చేసినా, మీరు కొట్టినా తిట్టినా మరలా మీ పిల్లలు మీ మాట వింటూ మీ యొక్క ఆధీనంలో బ్రతుకుతున్నప్పుడు మీరు వారికి అన్ని మంచి ఈవులను ఇస్తారు. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా తన పిల్లలకు, తన మాటలు వినే పిల్లలకు, తన మాటలను నెరవేర్చే పిల్లలకు అన్నిటినీ మంచి ఈవులను ఇస్తాడని చెప్పే సందర్భం అది. దానిని ఎక్కడ లింక్ పెట్టాడో చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం దగ్గర లింక్ పెట్టాడు. పోనీ ఇక్కడ చెప్పినటువంటి సందర్భంలో తండ్రికి పిల్లలుగా బ్రతుకుతున్న వారి మీద దేవుడు కోప్పడుతున్నాడా, తండ్రికి ఎదురు తిరిగిన వారి మీద దేవుడు కోప్పడుతున్నాడా? చూడండి. వారి యొక్క ప్రాణములు మార్గాయి సొమ్ము చేత సొమ్మసిల్లాయి. ఆ తర్వాత ఏమైంది చూడండి. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, ప్రజల్లో మెజారిటీ అన్నమాట, ప్రజలు అందరూ అని కాదు, ప్రజల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, ప్రజలలో చాలా మంది చెడ్డవారు ఉన్నారు, కనుక ప్రజలు అన్నాడు. రైట్. ఇప్పుడు చూడండి. ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. అంటే ఎవరు చనిపోయిరి? ఎవరైతే దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారో వారు చనిపోయారు. ఏమంటే అందరూ మాట్లాడితే అందరూ చచ్చిపోవాలి కదా, మోషే తప్ప మిగిలిన వారు అందరూ చచ్చిపోవాలి కదా. మరి అందరూ చచ్చిపోలేదు. ఎంతమంది చచ్చిపోయారు చూడండి, అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, అంటే చచ్చిపోని వారు అన్నమాట, బ్రతికిన వారు అన్నమాట. ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధముగా మాట్లాడి పాపము చేసేతిమి. అంటే వారి యొక్క ఎవరైతే మాట్లాడి చనిపోయారో వారి యొక్క దోషమును కూడా వీరు తీసుకుంటూ మేమందరం పాపాత్ములమే, నీకు దేవునికి విరోధంగా మాట్లాడి పాపం చేస్తామని ఆనాటి తరం ఒప్పుకుంది. ఈనాటి మనం ఒప్పుకోకపోతే ఎలాగా? వారే ఒప్పుకున్నారు కదా. ఆనాటి కాలంలో ప్రత్యక్షంగా చూచినటువంటి వారే ఏమంటున్నారు? మేము దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు సర్పములు పంపించి మమ్మల్ని చంపేశాడు అన్నారా? లేకపోతే మేము విరోధంగా పాపం చేస్తున్నప్పుడు మాకు తగిన శాస్తే జరిగింది అన్నారా? అవును, తగిన శాస్తే జరిగింది. అయితే మమ్మల్ని కరుణించుమని అడుగుతున్నారు, వేడుకుంటున్నారు. చూడండి ఏం జరిగిందో. యెహోవా ప్రజలలోనికి తాపసాకరములైన సర్పములను పంపాను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసేతిమి. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. ప్రజల కొరకు మరలా మోషే అక్కడ వేడుకుంటున్నాడు. అంటే ఈ సందర్భాన్ని లూకాసు వార్త 11వ అధ్యాయానికి లింక్ పెట్టచ్చా? అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే లూకాసు వార్త 11వ అధ్యాయంలో దేవునికి నమ్మకస్తులైన పిల్లలను గురించి అక్కడ యేసుక్రీస్తు దాని గురించి చెబుతున్నాడు. నమ్మకస్తులైన వారికి ఆయన తాపకరములైన సర్పములు ఎందుకు పంపిస్తాడు? కరువు కాలంలో కూడా నమ్మకస్తుడైనటువంటి ఏలియాకు ఆహారాన్ని పంపించాడు, పామును పంపించడు, తాపకరమైన సర్పం పంపించడు. కష్టకాలంలో దావీదును ఆదుకున్నాడు. ఈటె విసిరినప్పుడు దావీదు శరీరంలో నుంచి ఈటె దూసుకుపోకుండా, దావీదు ప్రాణాన్ని కోల్పోకుండా ఈటె తప్పింపబడటానికి, పక్కన ఉన్న గోడ గుచ్చుకోవటానికి దావీదు తప్పింపబడి మరలా రాజుగా అతడు పట్టాభిషేకం పొందటానికి, అతడు బ్రతకటానికి, దేవుని కొరకు అనేక మందిని బ్రతికింప చేయటానికి దావీదును కాపాడినటువంటి దేవుడు తన పిల్లలను ఏనాడు చేయి విడిచిపెట్టలేదు. తాపకరములైన సర్పములను ఎవరి దగ్గరికి పంపించాడంటే దుష్టులు, దుర్మార్గుల మీదకి పంపించాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం దుష్టులు, దుర్మార్గుల కోసం రాయబడలేదు. దేవునికి ఎదురు తిరిగే ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వాదాలను ఇస్తాడని, దేవునికి భిన్నంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి దేవుడు కరుణ కటాక్షాలు చూపుతాడని దేవుని కొరకు అక్కడ రాయించలేదు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా. తండ్రి ఎవరో ఇంకా అర్థం కాలేదు కనుకే తండ్రి ఎవరు అని అనుకున్నాడు. తండ్రి ఇదిగో ఈ విధంగా ఉంటాడని ఈ పాఠంలో చెబుతున్నాను. కనుక తండ్రిని గురించి తెలుసుకున్న వారందరూ గొప్పవారు అవుతారు, తండ్రికి పిల్లలు అవుతారు. ఇంకా మరొక సందేహాన్ని అతడు వెళ్ళబుచ్చుతున్నాడు, దానిని కూడా మనం చూద్దాం.
మరొక సందేహాన్ని అతడు వెలబుచ్చుతున్నాడు. దానిని కూడా చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆదికాండం 38వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు యోధా కుమారుని ఎందుకు చంపాడు అంటాడు. ఆదికాండం 38వ అధ్యాయం 6వ వచనం నుంచి ఏమనుందో చూడండి. ఆదికాండం 38వ అధ్యాయం 6వ వచనం నుంచి, యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనిని చంపెను. ఎంత క్లియర్గా ఉందండి అక్కడ. అంటే యోధా కుమారుడైనటువంటి ఏరు చనిపోయెను, లేక నిష్కారణంగా యెహోవా చంపెను, లేకపోతే చంపినందుకు కారణం తెలియదు అన్నట్టుగా ఏమైనా ఉందా? ఎంత క్లియర్గా ఉందో చూడండి. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. యెహోవా దృష్టికి చెడ్డవాడైతే చంపాలా వద్దా? చంపాలి. చంపకపోతే ఎలా? మీ దృష్టికి చెడ్డమైన వాటిని మీరు చంపుకోరా? ఇప్పుడు కూడా మీ దృష్టికి చెడ్డమైనది అయితే మీరు చంపుకోరా? ఎవరు మీ సీట్ కిందకి ఒక జర్రు వచ్చింది అనుకోండి, చంపేస్తారా చంపరా? మీ దృష్టికి చెడ్డది చంపేస్తారా? ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది, చంపేయాలంటారు. తలలో పెయిన్ వచ్చింది చంపేస్తారా? చేతకు దువ్వు ఉంచుతారా? చంపేస్తారు. టక్మని నొక్కేస్తారు. అసలు ఎటు ఆలోచించరు. దేవుడు, పుస్తకం ఇంకేం ఆలోచించరు. ఆదివారం సంఘం ఏమీ ఆలోచించరు. టక్మని నొక్కేయడమే ఫస్ట్. అంత ఎందుకంటే ఇలా వచ్చింది, దోమ కుట్టింది, సుర్రు మంది, చంపేస్తారా? వాటిని ఏమంటారంటే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు వాటిని. ఏమంటే దానికి ఒక పేరు ఉంది, అసంకల్పిత ప్రతీకార చర్య. అంటే మనం దానిని గురించి ఆలోచించడం, మెదడుకు సంకేతం పంపించడం, దాన్ని చంపాలా వద్దా అని మళ్ళీ మనం జస్టిఫికేషన్ చేసుకోవడం, తీర్పు వచ్చిన తర్వాత దాన్ని చంపడం. ఈ లోపు మీకు మలేరియా వచ్చేస్తుంది. ఇన్ని తీర్పులు వెలువరించిన తర్వాత మీరు ఆగారు అనుకోండి, మలేరియా వచ్చేస్తుంది, లేకపోతే డెంగ్యూ వచ్చేస్తుంది. మనకి ఏం చేస్తారంటే టప్మని చంపేస్తారు. మీ దృష్టికి చెడ్డమైన వాటిని మీరు చంపేస్తారు. మీరు ఉండనివ్వరు, చంపేస్తారు. ఇంట్లో పాము వచ్చింది చంపేస్తారు. పోనీలే అమ్మ, మూగజీవి ఉండనివ్వమ్మ కొంతకాలం, ఎక్కడో గూడు లేనట్టుంది, పుట్టెవరో దాన్ని పాడు చేసేసినట్టున్నారు అంటారా? వెంటనే కర్ర తీసుకొచ్చేయండి, పాములు పట్టేవాడిని తీసుకొచ్చేయండి, చంపేయండి 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 అంటారు. చూసారా? అంటే మీ దృష్టికి చెడ్డమైన వాటిని మీరు చంపాలి. దేశంలోని ఉగ్రవాదులు వచ్చేసారు, చంపేయాలి. దేశంలోని ఉగ్రవాదులు వచ్చేసారు, దూరిపోయారు. ఎక్కడున్నారు? కాశ్మీర్లో ఉన్నారు. ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడున్నారు? ముంబైలో ఉన్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకుని వచ్చేయండి, ఎన్ఐఏ బృందాలను తీసుకుని వచ్చేయండి, సిఆర్పిఎఫ్ బృందాలను తీసుకుని వచ్చేయండి, వారికి గన్లు ఇచ్చేయండి, వారికి గ్రెనేడ్లు ఇచ్చేయండి, వాటి ఆ ప్రదేశం అంతా ఖాళీ చేసేయండి. ఎక్కడ నక్కేశారు వీరు, ఎక్కడ దాగిపోయారు వీరు, వాళ్ళందరినీ చంపేయాలి. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ఏకకంఠంతో మాట్లాడుతున్నాయి, ఉగ్రవాదులందరినీ చంపేయండి. మీ దృష్టికి చెడ్డదైన దానిని మీరు చంపేస్తారు. మీ దృష్టికి చెడ్డదైన దానిని మీరు చంపేస్తారు. మీ ప్రాణానికి హాని కలిగించే దానిని మీరు చంపేస్తారు. దేవుడు ధర్మానికి హాని కలిగించే వారిని చంపేస్తాడు. సత్యమునకు ఎదురు తిరుగుతున్న వారిని చంపేస్తాడు. అసత్యముగా బ్రతుకుతున్న వారిని చంపేస్తాడు. వారికి శిక్షావిధిని నిర్ణయిస్తాడు ఆయన. భయంకరమైన నిత్య శిక్షలోనికి వారిని పంపించేస్తాడు. అటువంటి వారికి ఆశ్రయాన్ని ఇవ్వటానికి కాదు దేవుడు అంటే, వారందరిని శిక్షించడానికి దేవుడు ఉన్నాడు. నీతిమంతులను రక్షిస్తాడు, దుర్మార్గులను శిక్షిస్తాడు. ఇక్కడ ఏరు ఎవరు? నీతిమంతుడా దుర్మార్గుడా? యెహోవా దృష్టికి వాడు చెడ్డవాడు కనుక ఏరును చంపాను. ఆ తర్వాత మరొకడు ఉన్నాడు చూడండి. వాడు ఎలాంటి వాడో చూడండి. అప్పుడు యోధా ఓనానును తీసుకుని వచ్చాడు. ఓనానుతో అంటే ఏరు చనిపోయాడు కనుక, యెహోవా దృష్టికి చెడ్డవాడైన ఏరు చనిపోయాడు కనుక ఓనానును తీసుకుని వచ్చి ఓనానుతో, ఆదికాండం 38వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు యోధా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిద్దరం జరిగించమని నీ అన్నకు సంతానం కలుగు చేయమని చెప్పాను. అప్పుడు అతడు కూడా దేవుని దృష్టికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు. దేవుడు చెప్పిన దాన్ని చేయడు. దేవుని ధర్మానికి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరికి ఆయన శిక్ష విధిస్తాడు. కనుక అక్కడ ఏరు చనిపోయినా, ఓనాను చనిపోయినా దానికి కారణం వారి యొక్క అవిధేయత. ఇంకా మరో సందర్భాన్ని కూడా చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం. అంటే దేవుడు ఇక్కడ ఎందుకు చంపేస్తున్నాడు అనేది వాడి ప్రశ్న. నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందల తొలిపిల్లందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఇశ్రాయేలీయులను పంపించినందుకు ఐగుప్తీయులలో ఉన్నటువంటి తొలి సంతానాన్ని దేవుడు చంపించేశాడు.
కనుక ఇది కూడా న్యాయమే, ఇది కూడా దేవుని దృష్టికి ధర్మమే. ఎందుకంటే ఎన్నోసార్లు అతడు అడిగినా వారు పంపించలేదు. ఇశ్రాయేలీయుల మీద వారు దౌర్జన్యం చేస్తున్నారు, వారి చేత దాస్యత్వం చేయించుకుంటున్నారు, దేవుని మాటకు వారు లెక్కన చేయటం లేదు, విలువనివ్వటం లేదు. కనుక ఏం చేస్తున్నాడంటే వారిని కూడా చంపించేశాడు. ఇక చివరి అస్త్రం అన్నమాట. ఐగుప్తీయులలో ఉన్న తొలి సంతానం అన్నిటినీ, అలాగే పశువులలో ఉన్న తొలి సంతానం అంతటిని చంపించేశాడు. దీనిని చూసినప్పుడు కూడా కరుణాకర్ ఏమనుకుంటున్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు కరుణ లేకుండా ఉన్నాడు, కృప లేకుండా ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరి కృప కలిగిన వాడికి కనిపిస్తున్నాడంటే కృప కలిగిన వాడే, ఎప్పుడూ కూడా ఆయన కృప కలిగిన వాడే. ఆయన ఎడలు నీతిమంతులుగా ఉన్నవారికి ఆయన కృప కలిగిన వాడు, ఆయన ఎడలు దుర్మార్గులుగా ఉన్నవారికి ఆయన శిక్ష చేసేవాడు. క్రొత్త నిబంధనలో కూడా ఆయన శిక్ష చేస్తాడన్న సంగతులు రాయబడ్డాయి. యేసుక్రీస్తు చెప్పలేదా, ఆయన ఎడం వైపున ఉన్నవారిని చూసి శపింపబడిన వారులారా మీరు నిత్య శిక్షకు వెళ్ళిపోండి అని చెప్పలేదా? మరి ఆ సందర్భాలను గుర్తు చేసుకోరా? ధనవంతుని కూర్చున్నటువంటి సందర్భాన్ని చెబుతూ, మరి ధనవంతుడు కూడా దేవుని కుమారుడే, లాజరు ధనవంతుని సందర్భంలో, మరి అతడెందుకు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు, వేదన అనుభవించడానికి వెళ్ళిపోయాడు? కనుక బైబిల్ను తప్పు పట్టాలనే ఉద్దేశంతో రాసుకున్నాడు తప్ప నిజానికి పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న తండ్రి యొక్క ముఖ చిత్రం ఒకే విధంగా ఉంటుంది. ఆయన దుర్మార్గులను శిక్షిస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడు. మరొక మాట కూడా మీకు చూపిస్తాను. యెహోషువ అతడు మొదటి పుస్తకంలో వీటన్నిటిని ప్రస్తావించాడు. నేను వాటన్నిటికి సమాధానాలు చెప్పేశాను. అయినా కానీ ఈ పుస్తకంలో మరలా అతడు ప్రస్తావిస్తున్నాడు కనుక మరలా చెబుతున్నాను, గుర్తు చేస్తున్నాను. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి 30వ వచనం వరకు మీరు చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులకు ఎదురుగా వచ్చినటువంటి అనేక మంది శత్రు దేశాలను, శత్రు రాజులను ఆయన యెహోషువ ద్వారా యుద్ధం జరిగించి చంపించేస్తాడు. అందులో రాజులు కూడా ఉంటారు. చూడండి, మీరు కరెక్ట్గా ఆ వచనాలను చూడాలంటే కనుక యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 23 చూడండి. 23 వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5గురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు నుంచడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకండి, జడేయకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురు, ఆ శత్రువులకు అందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయనను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీశాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడు? వారు మారని రాజులు, శత్రు రాజులు, ఇశ్రాయేలీయులను బంధించే రాజులు, ఇబ్బంది పెట్టే రాజులు, కనుక వారందరినీ చంపించాడు. కనుక పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ దేవుడు ఎప్పుడైనా ఒక మనిషికి భూమి మీద తీర్పు తీర్చాడంటే, ఒక మనిషి మీద ఆయన కోపపడ్డాడంటే, ఒక మనిషిని ఆయన దండించాడంటే, శిక్షించాడంటే ఆ మనిషి క్షమింపలేని పాపం చేశాడు, క్షమాపణ పొందలేని నేరం చేశాడు. కనుక దేవుడు వాడిని భూమి మీద లేకుండా చేసేస్తున్నాడు. దేవుని న్యాయం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి భయపడాలనేటువంటి విషయం నేర్చుకోవాలి. దేవునికి భయపడాలి, ఆయన లక్షణాలను తెలుసుకోవాలి. ఆయన నామం అంటే ఆయన లక్షణం, ఆయన లక్షణం ముందు తెలియాలి. ఒకే ఒక్క మాటలో మీకు చూపిస్తాను ఆయన లక్షణం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం నుంచి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం నుంచి. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడునుగాక అని అక్కడ వ్రాయబడింది. దేవుడు ఎలాంటి వాడు? జాగ్రత్తగా చూడండి. యెహోవా దీర్ఘశాంతుడు అంటే ఆయన ఏరుని చంపేశాడు, ఓనాను చంపేశాడు, సనిగిన వారిని చంపేశాడు, శత్రుదేశాల రాజులను 5గురిని చంపించేశాడు, ఉరి తీయించేశాడు, సాయంకాలం వరకు వారి యొక్క శవములు చెట్లకు వేలాడాయి. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు దేవునికి ఏమైనా కోపం ఎక్కువ అని మీరు అనుకుంటే ఆయనకు దుష్టుల ఎడల కోపం ఎక్కువ, వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి కోపం ఎక్కువ. కానీ ఆయన ఎలాంటి వాడో తెలుసా? మంచివారి ఎడల ఆయన ఎలాంటి వాడో తెలుసా? యెహోవా దీర్ఘశాంతుడు. అంటే ఆయన శాంతం మనకున్న శాంతం వంటిది కాదు. మన శాంతానికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. మనం కూడా
కొంత విసిగించిన తర్వాత మన శాంతం అక్కడితో ఆగిపోయి కోపం వచ్చేస్తుంది మనకి. కానీ ఆయన శాంతం అలాంటిది కాదు, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. అందుకే మనం ఎప్పుడూ చనిపోవలసిన వారమైనా ఇప్పటికీ దేవుని జ్ఞానంలో కొనసాగుతున్నాం, ఇప్పటికీ ఆయన రక్షణ మనకు అందుతుంది, ఆయన మాటలు మనం వినగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం. మరి వారి విషయంలో ఎందుకు అలా జరిగింది? వారు భయంకరులు, మనకంటే చాలా రెట్లు భయంకరులు. అందుకే వారికి వాక్యం వినే అవకాశం లేదు. వారు చంపబడ్డారు, వారు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయారు. కనుక జాగ్రత్తగా ఇక్కడ చూడండి 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, కానీ ఆయన దోషమును అతిక్రమమును పరిహరించేవాడే కానీ అపరాధిని మాత్రం నిరపరాధిగా ఎంచడు. అపరాధిని నిరపరాధిగా ఎంచడు. ఈ కరుణాకరు తన పుస్తకంలో రాసుకుంటూ, పాత నిబంధనలో ఉన్నటువంటి తండ్రి అంటే నాకు ఇష్టం లేదు, ఎప్పుడూ కూడా చెడ్డవారిని కూడా ప్రేమించాలి, లేకపోతే దోషం చేసిన వారిని కూడా క్షమించాలి అంటున్నాడు. ఎప్పుడు క్షమించాలి, ఎప్పుడు ప్రేమించాలి? వారు మారు మనసు నొందితే క్షమించాలి, ప్రేమించాలి. కానీ వారు దుష్టత్వంలో కూడా ఉండగా ప్రేమించాలట. వారు దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోయినా సరే ప్రేమించాలట. ఆ పుస్తకంలో అదే రాసుకున్నాడు, 7 పేజీల్లో అదే సారం. వారు చెడ్డతనంలో ఉన్నప్పుడు కూడా ప్రేమించాలి. ఎందుకంటే వీడు ఎందులో ఉన్నాడు? చెడ్డతనంలో ఉన్నాడు. ఇప్పుడు వీడిని ఏం చేస్తాడు దేవుడు? తప్పకుండా ద్వేషిస్తాడు, తప్పకుండా శిక్ష విధించడానికే చూస్తాడు. కనుక ఇలాంటి వాడిని దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు? సమాజమే ప్రేమించదు. నువ్వు మారకపోతే నీ బంధువులే, నీ రక్త సంబంధులే నిన్ను ప్రేమించరు. నువ్వు మారితే అందరికీ ఇష్టం, నువ్వు మారకపోతే ఎవరికి ఇష్టం ఉండదు. నువ్వు మంచివాడిగా మారితే అందరికీ ఇష్టం. కనుక దేవుడు కూడా దుష్టుణ్ణి ప్రేమిస్తాడు. ఎప్పుడు ప్రేమిస్తాడంటే వాడు మారితే ప్రేమిస్తాడు, వాడు పశ్చాత్తాపం నొందితే ప్రేమిస్తాడు. అయితే అక్కడ ఏమని రాయబడిందో చూడండి. ఆయన అపరాధిని నిరపరాధిగా ఎంచక. అపరాధిని నిరపరాధిగా ఎందుకు ఎంచుతాడు ఆయన? అబ్బాయి నువ్వు పాపం చేస్తావు, నీ పాపంలో నువ్వు ఉండిపో, నేను ఎప్పుడు క్షమించేవాడిని, నేను క్షమించేస్తాను అంటే ఇక నీతిమంతుడు ఎప్పుడు మారతాడు? అపరాధి నిరపరాధిగా ఎప్పుడు మారతాడు చెప్పండి? కనుక ఆయన ఎప్పుడు కూడా అపరాధులు నిరపరాధులుగా ఎంచడు. వాడు మారితే, వారు పశ్చాత్తాపం పొందితే, ఇక మీదట నేను ఆ తప్పు చేయను అని వారి హృదయంలో వారు విరిగి నలిగిన మనసుతో వారు దేవుణ్ణి అడిగితే అప్పుడు క్షమించడానికి ఆలోచిస్తాడు ఆయన. అప్పుడు క్షమించడానికి ఆలోచిస్తాడు. అదే బైబిల్ గ్రంథం అంతా మనకు కనిపిస్తుంది. యోనా వెళ్ళాడు, నినివే పట్టణానికి ప్రకటన చేశాడు. ఎందుకు దేవుడు ఇస్తానన్న శిక్షను వెనక్కి తీసుకుంటున్నాడు? నినివే పట్టణం అంతా మార్పు నొందింది, ఉపవాస దినం చాటించారు, గోనెపట్టు కట్టుకున్నారు. యోనా ప్రకటనలు విని మారు మనసు నొందారు. యోనా ప్రకటన విన్నా మారు మనసు నొందలేదనుకోండి, నినివేకు అతడు విధించాలనుకున్న శిక్ష యథాతథంగా విధించేసి ఉండును. కానీ ఆయన విధించాలనుకున్న శిక్ష వెనక్కి తీసుకున్నాడు. ఆయన మరలా తన మనసు మార్చుకున్నాడు. కారణం ఏంటంటే వారు మనసు మార్చుకున్నారు. యోనా ప్రకటనలు వినగానే వారందరూ భయపడిపోయారు, వారందరూ మారిపోయారు. అయ్యో మేము చేస్తున్నవన్నీ తప్పులు, మా బ్రతుకు విధానం అంతా మంచిది కాదు. కనుక యోనా వచ్చాడు, మాకు మంచి మాటలు నేర్పిస్తున్నాడు, లోకంలో వీధుల్లో ప్రకటన చేస్తున్నాడు. కనుక నినివే పట్టణం అంతా రాజు మొదలుకొని ప్రతి ఒక్కరూ మారిపోయారండి. వారి యొక్క మార్పును చూచి దేవుడు ఆశ్చర్యపోయాడండి. అందుకే యోనాతో చెప్పాడు దేవుడు ముందుగానే, ఏమనంటే నువ్వు ప్రకటించిన తర్వాత ఈ నినివే పట్టణం అంతటిని నాశనం చేస్తానని యోనాతో చెప్పాడు. కానీ దేవుడు ఆ నాశనాన్ని విధించలేదు, ఆ నినివే పట్టణాన్ని కాపాడాడు దేవుడు. ఎందుకు కాపాడాడంటే వారు మారు మనసు నొందారు కనుక ఏ దుష్టుడైనా ఏ అపరాధి అయినా మారు మనసు నొందితే ఆయనకి ఇష్టం, మారు మనసు నొందకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే ఏమంటున్నాడు? అపరాధిని నిరపరాధిగా మాత్రం ఆయన ఎంచడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23 నుంచి చూడండి. 23వ వచనం నుంచి. దుష్టులు మరణము నొందుడు చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా. చూసారా? అంటే యేసు చెప్పిన తండ్రి ఈయన ఒక్కడే. ఆయనకి ఎంత దీర్ఘశాంతం, ఆయనకి ఎంత కృప, ఆయనకి ఎంత ప్రేమో, ఆయన మనసులో ఏముందో చూడండి. దుష్టులు చచ్చిపోతే నాకు ఏమైనా సంతోషమా? దుష్టులు చచ్చిపోతే నేనేమైనా వారి చావును చూసి సంతోషిస్తానా అంటున్నాడు. కానీ చంపాలి. ఆ దుష్టులు దుష్టత్వమును విడిచిపెట్టకపోతే చంపేయాలి. కానీ వారు చనిపోతున్నప్పుడు ఆయనకి మరలా బాధ కలుగుతుంది. కానీ చంపాలి. జలప్రళయంలో ఎందరినో నాశనం చేశాడు. వారందరినీ నాశనం చేస్తున్నప్పుడు దేవునికి బాధ కలిగిందా? అందుకైనా తర్వాత ఆకాశంలోకి ధనుస్సు ఉంచాడు. ఇక మీదట నేను జలప్రళయం రప్పించకూడదు. ఇక మీదట మనుషులు ఎంత పెట్టరేగిపోయినా, వారి యొక్క చెడుతనం ఆకాశాన్ని అంటినా కానీ నేను ఆ ధనుస్సును చూచి మరలా వెనక్కి తగ్గిపోవాలి, నా కోపం అంతటిని చల్లారి చేసుకోవాలి. ఎందుకు ఇంద్రధనస్సును పెట్టాడు? ఆకాశంలో ధనస్సును ఎందుకు ఉంచాడు?
ఆ ధనస్సు చూచినప్పుడల్లా ఎందుకు అతను తన కోపాన్ని చల్లార్చుకుంటున్నాడు? వర్షం పడి వెలిసిపోయినట్టు సమయంలో మనకు ఆకాశంలో ధనస్సు కనిపిస్తుంది. 7 రంగులతో, విబ్జియోర్ రంగులతో ఆ ధనస్సు కనిపిస్తుంది. ఆ ధనస్సు వెనుకున్నటువంటి పరమార్థం ఏంటి? అదే ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. జలప్రళయం వెళ్ళిపోయిన తర్వాత ఇంతమంది చచ్చిపోయారే, ఇంతమంది తేలిపోయారే, నీటి మీద శవాలుగా తేలిపోయారే, వీరందరూ దుష్టులు, వీరందరినీ చంపాలి, నా ధర్మం ప్రకారం వీరందరినీ చంపేశాను, నీతిమంతుడైన వాడిని అలాగని రక్షించాను, ఒక ఓడను తయారు చేసుకోమన్నాను, అందులోకి రమ్మని ఇతని చేత ప్రకటనలు చేయించాను, ఎవరు మారలేదు, కేవలం నోవహు కుటుంబం మాత్రమే మారింది, వారిని బ్రతికించాను. కానీ చచ్చిపోయిన వారందరిని చూసినప్పుడు మాత్రం ఆయనకు బాధే కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దుష్టుల మరణమునందుడి చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇది ఆయన మనస్సు. అలా దిద్దుకొని బ్రతికే వారి కోసం లోకాసువార్త 11వ అధ్యాయంలో కోరుకోమన్నాడు. మీరేం అడుగుతారో అడగండి, మీ పరలోకమందున్న తండ్రి మీకు ఏమి ఇవ్వడానికైనా సిద్ధమని యేసు చెబుతున్నాడు. కనుక అక్కడ చెప్పిన ఆ తండ్రి ఇక్కడ ఈ తండ్రి ఒక్కటే అనడానికి ఇదే నిదర్శనం. ఏమంటున్నాడు ఆయన? మీ ప్రవర్తన దిద్దుకొని మీరు సరిగ్గా బ్రతకటమే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని ప్రకారము అతడు జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? ఒకప్పుడు నీతిమంతుడై ఇప్పుడు అనీతిమంతుడైపోతే అతడు బ్రతుకుతాడు అనుకుంటున్నారా? అతడు బ్రతకడు. అతడు నా యొక్క శిక్షకు పాత్రుడైపోతాడు. కనుక నీతిమంతుడైన దుష్టుడైన వారు నీతి క్రియలలో ఉన్నప్పుడు, దేవుని కొరకు వారు బ్రతుకుతున్నప్పుడు, మారు మనసు కలిగి ఉన్నప్పుడు వారిని నేను ప్రేమిస్తాను, వారిని నేను బ్రతికిస్తాను అంటున్నాడు దేవుడు. అలా కాకపోతే ఏ దోషిని నిర్దోషిగా ఆయన ఎంచను అంటున్నాడు, ఏ అపరాధిని నిరపరాధిగా ఎంచను అంటున్నాడు. అది ఆయన ధర్మం. అలా ఎంచితే ఇక పాపం పుణ్యం భేదమే లేదు, మనం భక్తిహీనత భేదమే లేదు, మనం దేవుని నమ్మవలసిన అవసరమే లేదు. ఎవరినైనా ఆయన కుమారులుగా స్వీకరిస్తే అసలు భక్తికి అర్థమేంటి చెప్పండి? కనుక అలాంటి మూర్ఖులందరూ తప్పనిసరిగా దీనిని నేర్చుకోవాలి. దేవుడు శిక్ష విధించి, దేవుడు ఆ భయం చేత మనలను దుష్టత్వంలో నుంచి మళ్లించి నీతిమంతులుగా మనల్ని మార్చడంలోనే భక్తి ఉంది. ఆ భక్తిలోనే మనం ఉండాలి. అప్పుడు మనం నిజంగా దేవునికి పిల్లలుగా బ్రతకగలుగుతాం. ఇక అతని చివరి సందేహం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో పెద్ద బాక్స్ కొట్టి మరీ రాశాడు ఆ సెంటెన్స్ని. అతనికి అర్థం కాలేదు. చాలామంది ఎవరో చెప్పరు దీనిని అంటాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారము నేనే. గొర్రెలు ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరకు గొర్రెలు వెళ్ళాలంటే, అంటే మనుషులు వెళ్ళాలంటే, గొర్రెలు పోవు ద్వారం అంటే తండ్రి దగ్గరకు మనుషులు వెళ్ళే ద్వారము, మార్గము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. యేసు కంటే ముందు ఎవరు వచ్చారు? చాలా మంది వచ్చారు. ప్రవక్తలు, నీతిమంతులు. అంటే దేవుని పరంగా, దేవుని తరపున ఒక మార్గంగా ఉండటానికి, మనుషులందరినీ వారి ద్వారా దేవుని దగ్గరకు చేర్చడానికి ముందు చాలామంది వచ్చారు. కానీ అందరిలోనూ దేవునికి సంతోషం వచ్చిందా? ఇక్కడ అతడు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏమంటాడంటే, యేసుకు ముందు వచ్చిన వారందరూ ప్రవక్తలు, నీతిమంతులు ఉన్నారు గనక ఆ ప్రవక్తలు, నీతిమంతులు దొంగలు దోచుకునేవారా? వారు దొంగలు దోచుకునేవారైతే పాత నిబంధన తప్పు, వారు దొంగలు దోచుకునేవారు కాకపోతే యేసు చెప్పింది తప్పు అంటాడు. అయితే వారు దొంగలు దోచుకునేవారని ఎందుకన్నాడంటే, పాత నిబంధన కాలంలో ప్రవక్తలలో వచ్చినటువంటి అనేక మంది దొంగలు దోచుకునేవారు ఉన్నారు. అలాగే నీతిమంతులుగా, ప్రవక్తలుగా పుస్తకాలు వ్రాసి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారిలో కూడా కొంతమంది దొంగలు దోచుకునేవారు ఉన్నారు. ఎందుకంటే దేవుని దగ్గర అన్ని విషయాలలోనూ నీతిగా న్యాయమును జరిగించిన వారు ఒక్కరూ లేరు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే అందులో ఎవరున్నారన్నమాట? యేసుకు ముందు వచ్చిన వారిలో చాలామంది ఉన్నారు. అంటే మరి మోషే కూడా దొంగ దోచుకునేవాడేనా? దావీదు కూడా దొంగ దోచుకునేవాడేనా? యోనా కూడా దొంగ దోచుకునేవాడేనా? యెషయా కూడా దొంగ దోచుకునేవాడేనా? అంటే వీరు కూడా ఆయా సందర్భాలలో, అంటే పూర్తిగా కాదు, తర్వాత వీరు రిపెంట్ అయ్యారు, తర్వాత వీరు మారు మనసు నొందారు, తర్వాత వీరు తప్పు తెలుసుకున్నారు. దేవునికి ఏం కావాలి? తప్పు తెలుసుకోవడమే కావాలి.
కనుక వారు తెలుసుకున్నారు, మరలా దేవుడు వారిని స్వీకరించాడు. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి వారు కూడా దేవునికి కోపం పుట్టించారు, వారు కూడా దేవుని మనసు విరిచేశారు, వారు కూడా దేవునికి దూరం అయిపోయారు, వారు కూడా తమ తండ్రిగా నరహంతకుణ్ణి అనగా అపవాదిని చేసుకున్నారు. యేసుక్రీస్తు అంటాడు కదా, మీరందరూ మీ తండ్రియకు అపవాది సంబంధులు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి, వాడు ఈ పుస్తకంలో ఆ మాటను కూడా ప్రస్తావిస్తూ వాడెక్కడ నరహంతకుడు అయ్యాడు అంటాడు. వాడు ప్రత్యక్షంగా యుద్ధం చేయడు, ప్రత్యక్షంగా ఎవరిని వచ్చి చంపడు, నీలో దూరిపోయి నీ ద్వారా యుద్ధం చేస్తాడు. అంటే నీ వెనక ఉన్నది వాడన్నమాట. కయ్యను వెనక ఉన్నది ఎవడు? వాడే, నరహంతకుడైన వాడే. హేబేలును కయ్యను ఎందుకు చంపేశాడు? కయ్యనులోనికి ఆ దుష్ట స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుండి వచ్చింది. కయ్యను అనేవాడు దుష్టునికి అవకాశం ఇచ్చాడు, చోటిచ్చాడు. కనుక దుష్టుడు వచ్చాడు, వాడిలో తిష్ట వేశాడు, వీడి హృదయం అంతా చెడ్డ హృదయంగా మారిపోయింది. ఆ చెడ్డ హృదయంలో నుండి ఏమొచ్చింది? ఒక నరహత్య బయటకు వచ్చింది. అలాగే ఆదాము హవ్వలు ఏదైనా వనంలో దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి సందర్భంలో దుష్టుడైన వాడు సర్పం ద్వారా వచ్చి వీరిని మోసగించాడు. అంటే దుష్టుడు లేక అపవాది లేక ఘటసర్పం లేకపోతే నరహంతకుడు లేకపోతే సాతాను, వీడు డైరెక్ట్గా రాడు, డైరెక్ట్గా మన దగ్గరగానే వస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి పోనీ డైరెక్ట్గా వస్తున్నాడా? కొరనొకరు సుగ్గున ద్వారా వస్తున్నాడు, ఏమంటే లేకపోతే మరొకటి ద్వారా వస్తాడు, లేకపోతే మరొకటి ద్వారా వస్తాడు. వీడొక ఉదాహరణ. ఇప్పుడు మన ప్రజెంట్ సందర్భంలో వీడొక ఉదాహరణ. మనకి పెద్ద ఘట సర్పం వాడి దగ్గరే ఉంది. ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు? దేవుని కొరకు బ్రతికే వారందరినీ నా చెడ్డ మాటల చేత నేను అడ్డగించాలి. అంటే ఇందులో కొంతమంది అయినా, ఇందులో కొద్దో గొప్ప కొంతమంది అయినా బైబిల్ సరిగ్గా చదవని వారు ఉంటారు, బైబిల్ని పరిశోధన చేయని వారు ఉంటారు, అలాగే దేవుని నీతిని కాపాడిన వారు ఉంటారు, అటో ఇటో అనుకున్న వారుగా ఉంటారు కదా. అటువంటి వారందరినీ లాగేద్దామని వాడి ఉద్దేశం. అంటే వీడు కూడా నరహంతకుడిగా మారిపోతాడు. నరహంతకుడు అంటే కేవలం నరహత్య మాత్రమే కాదు, మరణానికి తీసుకుని వెళ్ళిపోయే ప్రతి మాట నరహత్య లాంటిదే. నీ సహోదరునిపై చెడ్డ మాట చెప్పడం, నీ సహోదరుని ద్వేషించడం, ఇవన్నీ నరహత్యల్లోనికి వస్తాయి. యేసు చెప్పాడుగా దానికి పరిపూర్ణమైన వివరణ. కనుక వీరందరూ తమ తండ్రి యొక్క అపవాది సంబంధులుగా ఆయా సందర్భాల్లో మారిపోయారు. మోషే మారిపోయాడు, దావీదు మారిపోయాడు, సొలొమోను మారిపోయాడు, ఇలా చాలామంది, మొత్తంగా చెప్పాలంటే అందరూ. అందుకే యేసు ఇక్కడ ఏమన్నాడు? నేనే అసలైన ద్వారమును. ఒకవేళ యేసు కూడా అలా మారిపోయాడు అనుకోండి ఏదో ఒక సందర్భంలో, అంటే యేసు కూడా వివాహం చేసుకుని ఏదో ఒక సందర్భంలో బలహీనుడైపోయాడు అనుకోండి, లేక యేసు కూడా దేవునికి విరోధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేశాడు అనుకోండి, లేక యేసు కూడా దేవునిని అతిక్రమించాడు అనుకోండి, దేవుని న్యాయాన్ని అతిక్రమించాడు అనుకోండి, అప్పుడు ఈయన కూడా ప్రవక్తల్లో ఒకడుగా కలిసిపోన్నాం. కానీ ఈయన ప్రవక్తల్లో ఒకడు కాదు, ప్రవక్తలు అందరికంటే గొప్పవాడు. అందుకే అన్నాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం వినటానికి ఆమె భూమి అంతముల నుండి వచ్చింది, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా మత్స్యం గడుపులో 3 దినముల నుండి బ్రతికి వచ్చాడని యోనాను ప్రవక్త 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 అంటున్నారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అబ్రహాము నా దినము చూస్తున్నాను మిగులు సంతోషించను, అది చూచి చాలా ఆనందించను. అంటే మీ తండ్రి అయిన అబ్రహాముకే నేను గొప్పవాడిని, మీ తండ్రి అయిన అబ్రహాముకే నేను గొప్పవాడిని. పట్టుమని నీకు 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహాముని ఎలా చూచావు? మా అబ్రహాము, మా తండ్రి అయిన అబ్రహాము, మా పితరుడైన అబ్రహాము, మా అబ్రహాము గారిని నీవెప్పుడు చూచావు? మా అబ్రహాము గారు నిన్ను చూచి ఎప్పుడు సంతోషించారు అంటున్నారు వారు. అబ్రహాముకి ఎంత గౌరవమో చూడండి. అబ్రహాం మీద ఏగవాళ్ళని ఎవరో, యేసుక్రీస్తుని మాత్రం ఏగలా చూస్తారు. చూసారా? అబ్రహాం మీద అసలు ఏగవాళ్ళని ఇవ్వటం లేదు. అబ్రహామా మా తండ్రి, మా తండ్రి, అబ్రహాం గొప్పవాడు. అబ్రహాం ముందు గౌరవం తర్వాత గౌరవం ఇవ్వాలి. గౌరవనీయులు అబ్రహాము గారు, ఏమంటే. కానీ ఈ అబ్రహాం ఎలాంటివాడు అనుకుంటున్నారు? ఈ అబ్రహాం ఎలాంటివాడు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఎప్పుడు కళ్ళ పడతాడా, యేసుక్రీస్తు ఎప్పుడు చూస్తానా, రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు మెల్కీసెదకు రూపంలో చూస్తే నా జన్మ ధన్యమే అనుకున్నాడు. అలా చూచి 10వ వంతు ఇచ్చి జన్మ ధన్యం చేసుకున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచి సంతోషించాలని ఎంతో ఆశపడ్డాడు, నన్ను చూచాడు, సంతోషించాడు. అబ్రహాముకు ముందే నేనున్నానంటున్నాడు. మోషే కంటే గొప్పవాడిని అంటున్నాడు. అంటే ఈ మాటలన్నీ చెప్పటంలో యేసు ఉద్దేశం ఏంటన్నమాట? ఆయనకు ముందు వచ్చినటువంటి వీరు ఆయా సందర్భాలలో దేవునికి బాధను మిగిల్చారు, దేవుని మనసు గాయపరిచారు, దేవుని మనసు నొప్పించారు. ఆ తర్వాత మరలా నా ద్వారా వేడుకోవటాన్ని బట్టి, నా కాళ్ళ దగ్గరకు వీరు రావటాన్ని బట్టి, క్రీస్తు మమ్మను రక్షించు అని నన్ను వేడుకోవడాన్ని బట్టి దావీదునైనా
అబ్రహామునైనా నేను రక్షించగలిగాను అంటున్నాడు క్రీస్తు. అదే చెప్తాడు మరలా పేతురు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, మీ పితరుడైన దావీదు పాతాళంలో విడివి పెట్టకుండా ఉండాలంటే, మీ పితరుడైన దావీదు పాతాళంలో కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇదిగో ఈ క్రీస్తేనయ్యా ఆ దావీదుకు అవసరం అంటాడు. ఈ క్రీస్తుని బట్టి దావీదు తిరిగి లేవాలి అంటాడు. కనుక క్రీస్తు ఆ మాట అనటంలో చాలా న్యాయం ఉంది. ఏ మాట అంటున్నాడు ఆయన? నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే అసలైన ద్వారాన్ని. నాకు ముందు వచ్చిన వారికి కూడా నేనే ద్వారాన్ని. ఇప్పుడు నాకు ముందు వచ్చిన వారు ద్వారంగా ఉండాలి, కానీ వారు ద్వారంగా లేరు, వారు ఒక మార్గంగా లేరు, వారు తప్పిపోయారు. మోషే ఒకనొక సందర్భంలో తప్పిపోయాడు. బండతో మాట్లాడంటే బండను కొట్టాడు. ఇశ్రాయేలీయులను ద్రోహులారా అన్నాడు. చూసారా, దేవునికి భిన్నంగా మారిపోయాడు. మళ్ళా తప్పు తెలుసుకున్నాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. దావీదు బత్షెబ విషయంలో ఘోరాది ఘోరమైనటువంటి పాపం చేశాడు, ఊరియాని చంపించేశాడు, నరహంతకుడు అన్నట్టుగా మారిపోయాడు. మరలా దేవుణ్ణి వేడుకున్నాడు. కనుక వీరందరి జీవితాలను మనం పూర్తిగా చూస్తే వారు ఆయా సందర్భాల్లో తొలగిపోయారు. కనుక వారు కూడా దొంగలు దోచుకుని వారి జాబితాలోకి వచ్చేసారు. అలాగని వీరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీరికంటే ఘోరమైన వారు ఉన్నారు. హెజ్కేలు, ఇర్మియా, యోషియా వంటి ప్రవక్తల కాలంలో మిగిలిన ప్రవక్తలు చాలా ఘోరమైన వారు. వారి కూలికి బోధించేవారు, వారు కూలి తీసుకుని బోధించేవారు. అలాగే ఇశ్రాయేలీయులందరినీ తప్పుత్రోవలు నడిపించేవారు. దేవుడు చెప్పినవి చెప్పకుండా చెప్పనివి చెప్పేవారు. మీకాయా వంటి ప్రవక్త కాలంలో 400 మంది ప్రవక్తలు అతనికి విరోధంగా మాట్లాడుతూ ఇశ్రాయేలు రాజులను, యూదుల రాజులను భిన్నమైన మార్గంలో తీసుకుని పోయేవారు. వారందరిని గూర్చి కూడా మాట చెప్పాడు. కనుక నా ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారే ఉన్నారు. ఏ ప్రవక్త సరిగ్గా పూర్తిగా 100% తండ్రిని చూపించలేకపోయాడు. నేనొక్కడినే తండ్రిని మీకు బహిర్గతం చేయబోతున్నాను, చేస్తున్నాను, చేశాను అంటున్నాడు. కనుక 39 పుస్తకాలలో ఉన్న తండ్రి ముఖ చిత్రం యేసు మాటలలో స్పష్టంగా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అప్పుడున్న తండ్రి, ఇప్పుడున్న తండ్రి, ఆయన ఎప్పుడూ ఉండే తండ్రి. ఆయన పంపిన యేసుక్రీస్తు ద్వారా సర్వప్రపంచానికి ఆ తండ్రి అర్థమవుతున్నాడు. తండ్రి ఎవరు అనగానే ఆయన నీ బంధం. ఆయనంటే పేరు కాదు, 3 అక్షరాలు కాదు, ఆయనతో నీకు ఉండవలసింది ఒక బంధం. నీ తండ్రిని నీవు తండ్రి అని పిలవలేకపోతున్నావే, అంత దౌర్భాగ్య పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు క్రీస్తు వచ్చాడు. నీ తండ్రి ఎవరో నీకు తెలియజేశాడు. ఆత్మ అంటే ఏంటో తెలియజేశాడు, శరీరం అంటే ఏంటో తెలియజేశాడు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులే తల్లి తండ్రి అని మురిసిపోతున్నటువంటి సందర్భంలో మన ఆత్మ తండ్రి ఎవరో మనకు తెలియజేసిన వాడు ఆయనే. ప్రపంచంలో ఇంకెవ్వడూ చెప్పలేదు. ఆత్మ అంటూ ఒకటి ఉందని, ఆ ఆత్మకు తండ్రి ఆయనని, ఆ తండ్రిని అంత ప్రేమతో మనం ప్రేమించాలని ఆయన వ్రాయించినటువంటి ఒక గొప్ప పుస్తకం ప్రేమ పుస్తకం అని. ఆ పుస్తకంలో రాయబడిన విధి విధానాలను మనం చదివినప్పుడు ఆత్మను రక్షించుకోగలమని, ఆ ఆత్మను శుద్ధి చేసుకోగలమని, ఇప్పటి వరకు చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన కుమారుని రక్తం ద్వారా మనకు కలుగుతుందని, తిరిగి ఆయన దగ్గరకు మనం వెళ్ళాలంటే, ఆ తండ్రి మెడ మీద పడి మనం ఆయనతో ఐక్యం అవ్వాలంటే, ఆయన లోకంలోనికి మనం అడుగు పెట్టాలంటే క్రీస్తు ద్వారానే మార్గం ఉందని ఇంత చక్కగా ఈ స్పష్టమైనటువంటి గ్రంథం తెలియచేస్తున్నప్పుడు వీడు ఒక అడ్డుబండగా వాడి యొక్క అడ్డదడ్డమైన ప్రశ్నలతో పుస్తకాన్ని రాశాడు. కనుక ఇది సరైన సమాధానం. ఇంకా వాడికి ప్రశ్నలు ఉండిపోతే, ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉండిపోతే ఎల్లప్పుడూ చెప్పడానికి కూడా సర్వసిద్ధంగా ఉన్నాను. చివరికి ఒక మాట చూపిస్తాను మీకు, చూడండి. మనం ఎన్నో నీతి కార్యక్రమాలు చేసినా వాటిని గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మేము గొప్పవారు అండి, నీతిమంతులు అండి అనుకోవడానికి ఎప్పుడు వీలు లేదండి. ఎందుకంటే మన నీతి కార్యక్రమాలు ఆయన ఎలా ఎంచుతున్నాడో చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారిని, నీతిమంతులను ఆయన ఎల్లప్పుడూ కాపాడతాడు. ఆయన ద్వేషించేవాడు కాదు. భూమి మీద ఉన్న తండ్రి అంతా, పరలోకమందున తండ్రి చాలా గొప్పవాడు. ఆయన ఉన్నతంగా ప్రేమిస్తాడు. అందుకే ఏమని రాయబడిందో చూడండి. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. అంటే వారిని కాపాడుతున్నావు, వారికి నీ యొక్క స్వరాన్ని అందజేస్తున్నావు, నీ మాటలను తెలియజేస్తున్నావు. ఇప్పుడు కూడా మనం ఆయన మాటలు వింటున్నాం, ఆయన ముఖ చిత్రం తెలుసుకుంటున్నాం, ఆయనను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. తర్వాత చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. నువ్వెందుకు కోపపడ్డావు తండ్రి? మేము పాపులమయ్యాం గనక నువ్వు కోపపడ్డావు.
మాలో దుష్టత్వం ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని చూసి కోపపడుతున్నావు, మాలో నీతి ఉన్నప్పుడు నీవు మమ్మల్ని చూసి ఆనందిస్తున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా, మేమందరము అపవిత్రులమంటి వారమైతిమి. మేమందరం బహుకాలము నుండి దుష్టత్వంలో పాపంలో ఉండిపోయాము, అసలు మాకు రక్షణ కలుగుతుందా, మేము మళ్ళా వెలుగును చూడగలమా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు నువ్వు మాకు ఒక వెలుగు రేఖ మా మీద ఉదయింపజేశావు అంటున్నాడు అక్కడ. తర్వాత చూడండి, మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ ఏదేదో చేసేసాం అనుకున్నాం. నీతి కార్యక్రమాలు, ఒకడికి 10 రూపాయలు ఇస్తే నీతి కార్యక్రమం అనుకున్నాం, ఒకడికి ఒక ఫలం ఇస్తే వాడి కడుపు నింపితే నీతి కార్యక్రమం అనుకున్నాం, ఒకడికి ఒక దుప్పటి ఇస్తే అదొక నీతి కార్యక్రమం అనుకున్నాం, ఒకడికి ఒక రోజు షెల్టర్ ఇస్తే అది నీతి కార్యక్రమం అనుకున్నాం. కానీ నీవు నీ దృష్టితో వాటన్నిటిని చూస్తూ ఎలా చూస్తున్నావో తెలుసా? వాటన్నిటినీ మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. తెల్లని గుడ్డల వలె ఉన్నాయనుకుంటున్నారు ఆయన దృష్టికి? మురికి గుడ్డలు అంటున్నాడు ఆయన. మురికి అంటే నీ బ్యాంకులో ఎంత ఉంది? ఒక్కొక్కడు రోడ్డు మీదకి వస్తాడు, రోడ్డు మీదకి వచ్చి ఆ ఫుట్పాత్ మీద పడుకున్న వారికి ఒక దుప్పటి ఇస్తాడు, దుప్పటి ఇచ్చి ఫోటో తీయించుకుంటాడు. వీడి బ్యాంకులో ఎంత ఉంది? వీడి బ్యాంకులో ఎంత ఉంది? దుప్పటి ఫ్యాక్టరీని కొనేయగలిగినంత సొమ్ము ఉంది వీడి బ్యాంకులోని. దుప్పటి ఫ్యాక్టరీని కొనేస్తాడు. ఏమంటే వీడు ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి ఒకరిని చూచి ఫోటోగ్రాఫర్ని పిలిచి రేపు ఈనాడు పత్రికలో దీనికి రావాలని, న్యూస్ రావాలని ఖచ్చితంగా చెప్పి ఒక ఫోటో తీయించుకుని వాడికి దుప్పటిస్తున్నాడు. దీనిని పరలోకమందున దేవుడు చూచి ఏమంటాడు తెలుసా? మనం చూస్తే ఏమనుకుంటాం దీన్ని? పోనీలే ఎవడివ్వటం లేదు కదా, వీడనే ఇచ్చాడు, నీతి కార్యక్రమం, మహాప్రభువులు, ధర్మప్రభువులు అనుకుంటాం మనం. కానీ వాడి బ్రతుకు చిట్టాంతా ఆయనకు తెలుసు. అసలు వాడు అలా ఫుట్పాత్ మీద పడుకోవడానికి ఒకనొక కారణం నువ్వు రా అంటాడు దేవుడు. ఎందుకంటే నీవు అన్యాయంగా, అక్రమంగా అందరినీ దోచుకుని ఒక్కరోజు ఒక్కడికి చిన్న దుప్పటి పడేసావు, ఒక్కరోజు ఒక్కడికి ఒక 10 రూపాయలు నోటు ఇచ్చావు. కానీ నీవే అన్యాయంగా దోచుకోకపోతే వాడు ఆ రోజు అడుక్కున్నా, వాడు ఆ రోజు అలా ఫుట్పాత్ మీద పడుకున్నా. ముందు మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి రా అంటున్నాడు దేవుడు. మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీరు ఎలా ఉన్నారు? దోచుకుని వారుగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మీ మనసు మార్చుకొని వారుగా ఉన్నారు. కానీ పైగా మేము నీతి క్రియలు జరిగించేస్తామని ఒకరోజు ఒక పూట అన్నదానం, ఒకరోజు ఒక పూట సాంబార్ మెతుకులా, దాని ద్వారా నువ్వు పెట్టేది ఏంటి? ఎవరి బ్రతుకును ఉద్ధరిస్తున్నావు నువ్వు? అందరి దగ్గర దోచుకుని ఒక్క పూట ఇస్తున్నావా, లేక ఒక్కరోజు ఇస్తున్నావా? వాడికి కావాల్సింది ఒక్క పూటకు సంబంధించింది ఇస్తున్నావా? అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, మా నీతి క్రియలు సమాజంలోనికి మేము చూపించుకోవడానికి బాగుంటాయి, నీతి క్రియలను చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ మా నీతి క్రియలు నీ దృష్టికి మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయాను. దోషములు ఊరుకుంటాయా? కొట్టుకుని పోయే ఒక్కొక్కడిని చూడండి. కనుక దేవుని దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలి? వినమ్రతతో ఉండాలి. నీవెంత దేవుని ముందు, నీ బ్రతుకెంత దేవుని ముందు, అన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. తండ్రి ఎవరు అని అడుగుతావా? అసలు నువ్వెవడవు? తండ్రి ఎవరు అనేటువంటి నీవు అసలు నువ్వెవడవి? ఒక ఆకుగాడివి నువ్వు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నేను కదండి, దేవుడు అన్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? మేమందరము ఆకువలే వాడిపోతుమి, వాడిపోయిన ఆకు నువ్వు, పరమందున్న తండ్రి ఆయన. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన ముఖ లక్షణాలను, ముఖ చిత్రాన్ని, ఆయన స్వభావమును రంగరించిపోశాడు. ఎవరు చెప్తారండి? తన జీవితం అంతటిని, తన లక్షణం అంతటిని ఒక పుస్తకంలో ఎవరైనా రాసి మన చేతుల్లో పెడతారా? పెడితే మన సీక్రెట్స్ అన్నీ వారికి తెలిసిపోయినట్టే. ఆ తర్వాత మనం వారిని అపహసించమా? ఎక్కడో చోట ఒక లోపం దొరికేస్తుంది. ఆ తర్వాత మనం వారిని గేలి చేస్తాం, అపహసిస్తాం. కానీ ఆయనలో ఒక్క లోపమైనా ఉంటే కదా మనం పట్టుకోవటానికి. అందుకే చాలా ధైర్యంతో పుస్తకం ఇచ్చేశాడు మన చేతికి. ఇదిగో నా లక్షణం ఇలా ఉంటుంది, చెక్ చేసుకోండి. కావాలంటే ఎన్ని విధాలుగా చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోండి. నా ముఖం అంతా, నా లక్షణం అంతా, నా జీవితం అంతా, నా ప్రణాళిక అంతా, నా సంకల్పం అంతా ఇదిగో మీ చేతుల్లో పెడుతున్నాను. ఇదిగో మన చేతుల్లోనే ఉంది. ఆయన డైరీ మన చేతుల్లో ఉంది. ఎవరి డైరీ అయినా మన చేతుల్లో ఉందా? అసలు మన డైరీ మనం రాసి అంత వివరం అంతా పూర్తిగా రాసి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు, లేక ఈ క్షణం వరకు రాసి ఇచ్చేస్తామా? మన గుట్టు కదండి అది, లేకపోతే మన జీవితం కదండి అది. ఎలా ఇచ్చేస్తాం మనం? కానీ ఆయన ఇచ్చాడు. తన కుమారుని జీవితం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని జీవితం ఇచ్చాడు, తన యొక్క జీవితం, తన యొక్క లక్షణాలను ఇచ్చాడు. దానిని అంతా మన చేతుల్లో ఎందుకు పెడుతున్నాడంటే మన మార్పును కోరుకుంటున్నాడు ఆయన.
మన మార్పును కోరుకుంటున్నాడు. సమాజంలో ఇలాంటి దుష్టులు దుష్టత్వంలో బ్రతకమని చెప్తున్నారు. వీడేమంటున్నాడంటే దేవుడు అనేవాడు దుష్టులను కూడా క్షమించాలి, దుష్టులను కూడా రక్షించాలి అంటున్నాడు. దుష్టులు దుష్టత్వంలో ఉన్నప్పుడు రక్షిస్తే వాడేం దేవుడు? వాడు దేవుడు అవుతాడా? అలాగైతే నేను దుష్టుడిగానే ఉండిపోతాను కదా, నాలో మార్పు ఎప్పుడు కలుగుతుంది? నాలో పరివర్తన ఎప్పుడు వస్తుంది? కనుక నీవు మారు అని చెప్పేవాడు దేవుడు, అతడు బైబిల్లో ఉన్నాడు. అతడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకే విధంగా కనిపిస్తున్నాడు. ప్రవక్తల నోట చదివినా, హెబ్రీ భాషలో చదివినా, గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడిన దాంట్లో చదివినా, వారు ఏ భాషలో నుండి వచ్చినా సరే దేవుడి జ్ఞానం నేర్చుకున్న వారిని చూసినా భాష ఇంపార్టెంట్ కాదని మనకు అర్థమవుతుంది. భాష ముఖ్యమైనది కాదని మనకు తెలిసిపోయింది. అందులో ఉన్న భావం చాలా గొప్పదని మనకు అర్థమైంది. ఆ భావంలో దేవుడు మనకు అర్థమవుతున్నాడు. మన తండ్రి ఎవరో మనకు పూర్తిగా తెలుస్తున్నాడు. కనుక తండ్రి ఎవరో తెలిసిన వాడు నిత్యరాజ్యానికి వెళతాడు. తండ్రి ఎవరో తెలియని వాడు నీతి క్రియలు చేస్తున్నామని అనుకుంటున్నా వారి నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు, వాడు ఆకువలే వాడిపోయి రాలిపోతాడు. గాలి కొట్టబడినట్టుగా, ఒక వడగాల్పు కొట్టినట్టు కొట్టబడినప్పుడు వాడు ఆ ప్రవాహానికి కొట్టుకుని పోతాడు, నరకంలోనికి వెళ్ళిపోతాడు. నిత్య నరకాన్ని వాడు అనుభవిస్తాడు. మంచి నిర్ణయం తీసుకోండి. తర్వాత పాఠం కోసం ఎదురు చూడండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యం మాకు అనుగ్రహించి మీ కుమారుడైన ఆత్మచేత నాయన, తండ్రి, అబ్బా అని మొర్రపెట్టేటువంటి ఆ లక్షణాలను తండ్రి మాకు దయచేసి ఆ స్వతంత్రతను మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. మిమ్మల్ని గూర్చి నేర్చుకునే ఒక మంచి పాఠం మా కళ్ళ ముందు కనిపించింది. మా చెవులారా మేము దానిని విన్నాము. దాని నుండి తండ్రి మార్పును మేము కోరుకుని దాని ద్వారా తండ్రి అనేక మందికి మీ సద్విషయములను, మీ మంచి లక్షణములను తెలియజేసి మీ ఔన్నత్యాన్ని లోకమునకు ప్రకటించుటలో మీ కృపను, మీ సహాయమును మాకు తోడుగా ఉంచండి. విన్న ప్రతి ఒక్కరూ ఈ మాటల యందు దృష్టి ఉంచి తండ్రి తమ జీవితకాలం అంతా వాటి యందు నడుచుకుంటూ అనేక మందికి వాటిని ప్రకటిస్తూ ఉండడానికి సహాయం చేయండి. దుష్టులైన వారు తండ్రి ఎవరని ప్రశ్నిస్తున్నారు. తండ్రి, వారందరూ నాశనమునకు తమ మార్గమును ఏర్పాటు చేసుకుంటున్నారు. వాడిన ఆకువలే గాలి కొట్టబడుతున్నారు. మమ్మనైతే మీరు స్థిరపరిచి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి మమ్మను క్షమించి నాయన మీ కొరకు బ్రతికేటట్లుగా మంచి అవకాశం కల్పించారు. దీని నిమిత్తం మీకు వందనములు తెలియజేస్తున్నాము. ఇంకనూ అనేకమైన సంగతులు మాకు అనుగ్రహించి లోకమందున్న మనుషులందరికీ వెలుగును ఒక మార్గముగా చూపించగలిగినట్లు మాకు సహాయం చేయండి. వచ్చిన మీ పిల్లలందరినీ మీ జ్ఞాపకములలోనికి తీసుకుని వస్తూ వారు కొన్ని ఇబ్బందులలో, ఇక్కట్లలో మీ సహాయమును వారికి దయచేయమని కోరుకుంటున్నాను. తండ్రి, వారు స్థిరపడేంత వరకు మీ ఆశ్చర్యకరమైన సహాయం వారికి దయచేసి తండ్రి, వారి చుట్టూ ఉన్న సమాజమును వెలిగించుటకు వారు ఎటువంటి వారుగా మారవలసిన వారుగా ఉన్నారు తండ్రి, వారు ఎటువంటి విధముగా వెలగవలసిన వారుగా ఉన్నారు తండ్రి, వారికి మీ సహాయం ద్వారా తండ్రి మంచి వెలుగును వారిలో దయచేయండి. వారి కుటుంబములకు సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి. మరలా మేము కలుసుకున్న పర్యంతము మీ కృపా సమాధానములు మాకు తోడుగా ఉంచండి. మీ కుమారుడైన క్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను, ఆయన కార్చిన రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును మేము స్వీకరించి ఆయన వలె మా శరీరమును, రక్తమును కూడా తండ్రి లోకమునకు అర్పింపడానికి ఆయన రూపమును పోలి మేము బ్రతకటానికి సహాయము చేయమని, అటువలే యోగ్యముగా తండ్రి దానిని ఆచరించుటకు జ్ఞానమును దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనలన్నింటినీ మీ పరలోకమందున మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.